Sure. సో, మైసెల్ఫ్ ఉపేందర్. సో, ఇంట్రడక్షన్ అవసరం లేదు. సో, నేనిక్కడ మనకి డీటీ సబ్జెక్ట్స్ అని టీచ్ చేస్తాను. సో, మీ ఎగ్జాము సీఎంఏ ఇంటర్ డిసెంబర్ 2026లో ఉంటుంది. దానికి సంబంధించిన డీటీ సిలబస్ ఇక్కడ నేను టీచ్ చేస్తాను. సో, కరెంట్‌లీ మనం ఏం చేద్దామంటే ప్రస్తుతానికి సీఎంఏ ఇంటర్ వైస్‌గా కొంచెం వెనకాల కూర్చో. వెనకాల బెంచ్‌లో కూర్చో. ఆ! అది ఓకే కదా! చలో. సో, సీఎంఏ ఇంటర్ వైస్‌గా అసలు టాక్సేషన్ సిలబస్ ఏంటి? టాక్సేషన్ సిలబస్‌లో మనకసలు ఈ పేపర్ ప్యాటర్న్ ఎట్లుంటది? ఫస్ట్ అది జూద్దాం. తర్వాత మెల్లిగా స్లోగా సబ్జెక్ట్‌లోకెళ్ళిపోదాం. నౌ సీఎం ఇంటర్ రిలేటెడ్‌గా చూసుకుంటే మనకు టోటల్‌గా 8 పేపర్స్ ఉంటాయి. ఓకేనా? 8 పేపర్స్‌లో వన్ ఆఫ్ ది పేపర్ టాక్సేషన్. సో, ఇఫ్ ఐ కెన్ పేపర్ గూడా మనం చూద్దాము. ఫస్ట్ అయితే చూద్దాం. సో, టాక్సేషన్ పేపర్‌లోరా టోటల్‌గా వి హావ్ డీటీ అండ్ ఐడీటీ 2 టాపిక్స్ ఉంటాయి. సో, ఇందులో డీటీ అనేది యాస్ ఆఫ్ నౌ మనం డీల్ చేస్తున్నాం. ఐడీటీ వేరే సార్ డీల్ చేస్తాం. సో, ఆన్ ది ఫేసు ఇదొక 50 మార్క్స్, ఇదొక 50 మార్క్స్ కంబైన్డ్ టుగెదర్ 100 మార్క్స్ మనకు పేపర్ ఇది. నౌ ఈ పేపర్ ఎట్లుంటది అనంటే ఫౌండేషన్‌లో లాగా మనకు కంప్లీట్‌గా ఎంసీక్యూస్ ఉండవు. ఫౌండేషన్‌లో లాగా అట్లా గాకుండా దీన్ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేస్తారు. ఒకటి ఎంసీక్యూ పార్ట్, ఇంకోటి డిస్క్రిప్టివ్ పార్ట్. ఎంసీక్యూ పార్ట్ ఇట్ ఈస్ ఆఫ్ 30 మార్క్స్ అండ్ డిస్క్రిప్టివ్ పార్ట్ ఇట్ ఈస్ ఆఫ్ 70 మార్క్స్. ఇది ఓవరాల్ స్ట్రక్చర్. నౌ ఇది ఇంకొంచెం డీపర్ డీటెయిల్‌కెళ్తే ఓవరాల్‌గా వి హావ్ 8 క్వెషన్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇందులో ఇది ఎంసీక్యూ క్వెషన్స్. 15 క్వెషన్స్ ఉంటాయి. 2 మార్క్స్ ఈచ్ 30 మార్క్స్ అవుతది. మ్యాండేటరీగా మనం అటెండ్ చేయాలి. నో నెగెటివ్ మార్కింగ్. సో, ఇక్కడ నెగెటివ్ మార్కింగ్ ఏం లేదు. ఇక్కడి వరకు. అండ్ ఈ 2, 3, 4, 5, 6, 7, 8లో ఔట్ ఆఫ్ 7 క్వెషన్స్ మనం 5 అటెంప్ట్ చేయాలి. ఓకేనా? సో, ఔట్ ఆఫ్ 7 క్వెషన్స్ మనం 5 అటెంప్ట్ చేయాలి. ఈ 5 అటెంప్ట్స్ చేసే దాంట్లో నువ్వు సెగ్రిగేట్ చేసుకోవాలి. అయితే ఈ పర్టిక్యులర్ టాపిక్స్ ఈ 2, 3, 4, 5 మనకు డీటీ సిలబస్ మీద ఉంటది. డీటీ డైరెక్ట్ టాక్సేషన్. డైరెక్షన్ డైరెక్ట్ టాక్సేషన్ సిలబస్ మీద ఉంటది. ఈ 4, 5, 8 సారీ ఈ 6, 7, 8 ఇట్ విల్ బి బేస్డ్ అపాన్ ది ఇండైరెక్ట్ టాక్సేషన్. 1, 2, 3, 4, 5, 6, 7 ఔట్ ఆఫ్ ది 7 5 రాయాలి. అట్లా ఈ సిలబస్ అనేది అపోర్షన్ చేసున్నారు. అండ్ ఈ ఎంసీక్యూస్‌లో గూడా 7 క్వెషన్స్ డీటీ నుంచొస్తాయి. 8 క్వెషన్స్ ఐడీటీ నుంచొస్తాయి. ఓకేనా? ఇది పేపర్ ప్యాటర్న్ ఓవరాల్. అయితే ఇందులో టాపిక్స్ ఏమేముంటాయి? ఇందులో సిలబస్ ఏంటి? అనేది మనకు ఈవెంచువల్‌గా క్లాస్ వెళ్తుంటే అర్థమైపోతది. బట్ యాస్ ఆఫ్ నౌ పేపర్ ప్యాటర్న్ ఇలా ఉంటది. దీనికి అకార్డింగ్‌లీ గూడా మన ప్రిపరేషన్ అనే స్ట్రాటజీ చూసుకోవాలి. అండ్ మనం క్లాసెస్ చెప్పేదాన్ని కూడా దీంట్లో ఏవైతే మనకి ఇంపార్టెంట్ ఆబ్వియస్‌గా బేసిక్స్‌తోనైతే ఫస్ట్ స్టార్ట్ చేయాలి. వన్స్ బేసిక్స్ అయిపోయిన తర్వాత ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో, ఏది సీక్వెన్స్‌గా ఎళ్తూనే ప్లస్ ఇంపార్టెంట్ వైస్‌గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఉంటదో అది కవర్ చేసుకొని, ఆ తర్వాత కొంచెం లెస్ ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకొని అట్లా స్లోగా ఎళ్తాం. అండ్ నీ ప్రిపరేషన్ గూడా ఏదైతే మనం ఇప్పుడు వీక్లీ ఎగ్జామ్స్ అంటాం. మంత్లీ ఎగ్జామ్స్ పెడుతున్నాం. ఈ వీక్లీ ఎగ్జామ్స్‌కి, మంత్లీ ఎగ్జామ్స్‌కి డిఫరెన్స్ ఏంటి? వీక్లీ ఎగ్జామ్స్‌లో జరిగిన సిలబస్ అంతా పెడతాం. కానీ మంత్లీ ఎగ్జామ్స్‌కొచ్చేసరికి ఈ 4 వీక్స్ ఏదైతే మంత్ ఇప్పుడు సపోజ్ ఫిబ్రవరి మనం వదిలేసినా గూడా మార్చ్ అనుకుందాం. సో, మార్చ్‌లో జరిగిన సిలబస్ అంతా గూడా మళ్ళీ మార్చ్‌లో ఎగ్జామ్స్. మార్చ్ ఎండింగ్‌లో ఎగ్జామ్స్ ఉంటది. ఒక గ్రాండ్ టెస్ట్ లాగా ఉంటది. 100 మార్క్స్ పేపర్ లాగా. అట్లా మంత్ వైస్‌గా నీకు ప్రిపరేషన్ అయిపోతూ ఎళ్ళిపోవాలి. ఇది ఈసారి ప్యాటర్న్. ఎందుకంటే ఫౌండేషన్‌లో లాగా అలా ఏదో ఎంసీక్యూస్ పెట్టేద్దాం అట్లా ఉండదు. ప్రాక్టీస్ అనేది ఎక్కువ గావాలి. రైటింగ్ ప్రాక్టీస్ అనేది విపరీతంగా ఉండాలి. కాబట్టి ఆ గ్రాండ్ టెస్ట్ అనేది కంపల్సరీ. నౌ ఇది టోటల్‌గా టాక్సేషన్ పేపర్‌కి రిలేటెడ్‌గా మన ఇష్యూ. నౌ ఫర్దర్‌గా మనం డీటెయిల్‌గా ఇప్పుడు క్లాసెస్‌లోకెళ్తే ఓవరాల్‌గా క్లాసెస్ అనేవి ఇప్పుడు ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడి నుంచి ఆగస్ట్ 31 అనేది మన టార్గెట్ సిలబస్ కంప్లీట్ జేయడానికి.
దీంట్లో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అనేది ప్రిపరేషన్ పీరియడ్ లాగా ఇస్తాం. ఓకే. ప్రిపరేషన్ పీరియడ్‌లా ఉంటది. అండ్ వన్ మోర్ థింగ్ నేను మన ఇప్పుడు ఇక నెక్స్ట్ ఈ ఈ మీ బ్యాచ్‌తోని స్టార్ట్ చేసేదేంటంటే, లైవ్ వర్చువల్ అనే కాన్సెప్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాం. లైవ్ వర్చువల్ అంటే ఏంది? సరే లెట్స్ సే ఎగ్జాంపుల్‌కి ఒక స్టూడెంట్ ఇంట్లో ఉన్నాడు. మనం ఇక్కడ కాలేజ్‌లో ఉన్నాం. ఆ పర్సన్ బై ఎనీ చాన్స్ ఏదో రీజన్ వల్ల సపోజ్ ఏదో బస్ స్ట్రైక్ అన్నాను. ఒకసారి అయిందండి. బస్ స్ట్రైక్ సంథింగ్ ఏదో. బస్ స్ట్రైక్ అయింది. అసలు ట్రాన్స్‌పోర్టేషన్ లేదు. లేదంటే ఏదో బంద్ పెట్టారు. ట్రాన్స్‌పోర్టేషన్ లేదు. నువ్వెటో ఎళ్ళావు. కానీ అక్కడ నీకేం వర్క్ లేదు. అక్కడ ఉన్నావు అంతే. లేదంటే ఫీవర్ వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడి దాకా రాలేవు. అట్లాంటి వాళ్ళ కోసం వీఆర్ స్టార్టింగ్ లైవ్ వర్చువల్ క్లాసెస్. ఈ లైవ్ వర్చువల్ కాన్సెప్ట్ ఏంటి అనంటే, ఇక్కడ మనకు క్లాస్ జరుగుతుంది గదా! ఇప్పుడు ఈ రికార్డింగ్ సెటప్ అంతా జూసినావు గదా! ఇక్కడ క్లాస్ జరుగుతూనే ఉంటది. ఆన్‌లైన్‌లో మన యూట్యూబ్ ఛానెల్‌లో గాని, మన సాఫ్ట్‌వేర్ మన వెబ్‌సైట్‌లో గాని, ఆ లైవ్ వర్చువల్ క్లాస్ అనేది ఇక్కడ స్టార్ట్ అయితది. ఎవరైతే స్టూడెంట్ ఇంట్లో ఉంటాడో, వాడు అది ఆన్ జేసుకొని, ఇప్పుడు మీరు ఎట్లాగైతే ఇది వింటున్నారో, వాళ్ళు గూడా అక్కడ క్లాసు ఆన్‌లైన్‌లో వినొచ్చు. అది ఈసారి మనం స్టార్ట్ జేస్తాం. అది ఎవరికి? ఇక్కడ ఎవరైతే ఆఫ్‌లైన్ జాయిన్ అవుతారో వాళ్ళకిస్తాం. అండ్ వీటితో పాటు ఒకవేళ వాడు ఇప్పుడు నేను కాలేజ్‌కి రాలేదు వచ్చేది ఇనేదంటే నేను కాలేజ్‌కొచ్చి వింటా కదా సార్! మళ్ళా నాకు లైవ్ వర్చువల్ ఎందుకు అనంటే, ఒకవేళ వాడు వినలేని పక్షం, వాడు వినలేడు. వాడి కోసం రికార్డెడ్ క్లాసెస్ వెర్షన్ అని ఒకటుంటది. అంటే మనం ఇక్కడ చెప్పింది ఏదైతే ఉందో, ఇదంతా కూడా ఆన్ ది స్పాట్ రికార్డ్ అయితది. మన సాఫ్ట్‌వేర్‌లో రికార్డ్ అయితది. రికార్డ్ అయిందాన్ని బై ఈవినింగ్ మనం మన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తాం. అది వాడికక్కడ ఫ్రీగా ఉన్న టైంలో వినొచ్చు. ఇప్పుడు ఈ స్కీము మన దాంట్లో ఇంతకుముందుకి లేదు. కదా! సో, ఇది కొత్తగా తీసుకొచ్చినమాట. సో, ఈ రికార్డెడ్ లైవ్ వర్చువల్ అయితే దీన్ని మన వాళ్ళు కొంచెం మిస్‌యూటిలైజ్ చేసేవాళ్ళున్నారు. నీకు తెలుసు ఎవరెవరు ఉన్నారో దాంట్లో. సో, వాళ్ళ కోసం కాకుండా జనరల్‌గా ఎందుకంటే ఇది ఎవెన్చువల్‌గా దీని ప్రాసెస్ ఏంటి? దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? ఎవరైతే ఎందుకంటే మనం సీఎంఏ ఫౌండేషన్‌లో ఉన్నాం. సీఎంఏ ఫౌండేషన్‌లో ఉన్నప్పుడు ఏందో కొన్నిసార్లు క్లాస్ మిస్ అయితది. మన కృష్ణ కాల్ చేస్తాడు. వస్తాం సార్ అంటారు. వాళ్ళు రారు. బట్ ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఈ ప్రాసెస్ ఏంటంటే, వాడు ఒకవేళ నిజంగానే ఈడి దాకా రాలేకపోతున్నాడు. కానీ క్లాస్ ఇనాలని ఉంది. లేదంటే వాడికి ఆప్షన్ ఉంటే అట్‌లీస్ట్ క్లాస్ వినే అదుంటే అక్కడ క్లాస్ వినేస్తాడు. సో, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాడు క్లాస్‌తో డిస్కనెక్ట్ కావద్దు. నేను ఈడికొస్తా ఇప్పుడు సపోజ్ నువ్వు వినలేదు క్లాస్ నిన్న రాలేదు ఏదో పరిస్థితుల వల్ల. బట్ ఇంటికాడ ఖాళీగా ఉన్నావు. ఆ క్లాస్ విని ఇక్కడికొచ్చావనుకో, నీకు నెక్స్ట్ డే నేను చెప్పేది నీకు అర్థం కాకుండా ఉండడం అనేది ఏముండదు. లింక్ ఉంటది. సో, మెయిన్ ఎయిమ్ ఆఫ్ దట్ ఈ పర్టిక్యులర్ ఫీచర్ ఏందంటే, లింక్ మిస్ గాకుండా, స్టూడెంట్ లింక్ మిస్ గాకుండా చేద్దామని జెప్పేసి. ఇదొకటి స్టార్ట్ జేస్తున్నాం. సో, ఈ పర్టిక్యులర్ ప్రిపరేషన్ పీరియడ్ ఇదంతా గూడా ఈ క్లాసెస్ అన్నీ అయిపోయినంక గూడా మనకు రికార్డెడ్ వెర్షన్ తీసుకున్న తర్వాత ఉంటది. బ్రీఫ్‌గా మనం ఈ క్లాసెస్ ఎట్లుండబోతున్నాయి ఫర్దర్‌గా మనకెట్లుండబోతుందని చెప్తది. సో, మనం ఎనీవేస్ నీకు తెలుసు మనకు మీకు తెలుసు కదా! ఫౌండేషన్ దాంట్లో ఉన్నాం. ఫౌండేషన్ అంతా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మిక్స్‌లోనే ఉంది గదా! సో, అదే ప్యాటర్న్ దాంట్లో. అండ్ నా పర్టిక్యులర్ డైరెక్ట్ టాక్సేషన్‌కొచ్చేసరికి నా ప్లానింగ్ ఏంటంటే, ఇప్పుడు డైరెక్ట్ టాక్సేషన్ దగ్గరకొద్దాం. క్లాసు ప్రమోషన్ ఇదంతా పక్కెడితే, డైరెక్ట్ టాక్సేషన్‌లో నువ్వు అబ్జర్వ్ చేస్తే, ఈ టాపిక్ ఎట్లాంటి టాపిక్ అంటే, నేను ఇంతకుముందు చెప్పిన ఎకనామిక్స్ లాగుండదు. ఇది మీకంటే ఇంతకుముందుకి ఎకనామిక్స్ చెప్పినప్పుడు నడిసింది. దట్ ఈస్ డిఫరెంట్. అది వేరే మోడు. ఇది వేరే మోడు. డైరెక్ట్ టాక్సేషన్‌కొచ్చేసరికి మనం ఏం చేస్తాం? డైరెక్ట్ టాక్సేషన్‌లో ఇప్పుడు యాక్ట్‌రా ఎవరెవరు ఇప్పుడు ఏ పర్సన్ టాక్స్ కట్టాలి? ఏ పర్సన్ టాక్స్ కట్టొద్దు? ఇప్పుడు మనకేమనిపిస్తది సమ్‌టైమ్సు ఎవరో పర్సను టాక్స్ కట్టలేదు. కానీ వాడికి బాగా ఇన్‌కమ్ ఉంది. మనం అనుకుంటాం వీడసలు టాక్సే కడతలేడేంటి? కొనేమో అసలు ఏమి ఇన్‌కమ్ లేదు. కానీ వాళ్ళు టాక్స్ కడతా ఉన్నారు. సో, దానికి సంబంధించిన రూల్స్ ఏంటి? అసలు ఎవరు టాక్స్ కట్టాలి? టాక్స్ ఎందుకు కట్టాలి? దేని మీద కట్టాలి? ఇన్‌కమ్ మీద కట్టాలనా? మనకొచ్చిన బ్యాంక్ ట్రాన్సాక్షన్ మీద కట్టాలనా? లేదంటే మనకొచ్చిన ప్రాఫిట్ మీద కట్టాలనా? అవన్నీ డౌట్స్ ఉంటాయి గదా! వీటన్నిటికి మనకిప్పుడు ఫౌండేషన్‌లో మనకి ఎకనామిక్స్‌లో చూస్తే ఒక దగ్గర బడ్జెటింగ్ పాలిసీస్ అని చేస్తాం. దాంట్లో ఏముంటది? గవర్నమెంట్ ఇట్ విల్ యూజ్ టాక్స్ మనీ యాస్ ఎ ఇన్‌స్ట్రుమెంట్ టు ఆ పర్టిక్యులర్ బిజినెస్ సైకిల్స్ రిలేటెడ్ ఉంటది. బట్ టాక్సేషన్ యాస్ ఎ పాలిసీగా ఫిస్కల్ పాలిసీస్ మేక్ చేస్తది. ఎక్కడ ఎక్స్‌పెండిచర్ చేయాలి? ఎక్కడ ఎక్స్‌పెండిచర్ చేయొద్దు? టాక్స్ రేట్స్ పెంచాలి అని. సో, అది కొంచెం డీటెయిల్‌గా ఈ టాపిక్‌లో ఉంటది. సో, బ్రీఫ్‌గా చెప్పాలంటే ఏంది? ఏ ఇన్‌కమ్ మీద టాక్స్ కట్టాలి? ఎవరు టాక్స్ కట్టాలి? ఎవరు టాక్స్ కట్టొద్దా? అసలు వాడు టాక్స్ కట్టాలా? వద్దా? ఇదన్నీ ఉంటది. సో, ఇట్లాంటి సబ్జెక్ట్‌లో ఏంటంటే ఎక్కువ రైటింగ్ ప్రాక్టీస్ అని ఉండాలి. ఇంటర్లింక్ ఉంటాయి. సపోజు
ఈరోజు ఒక చాప్టర్‌లో ఉన్న టాపిక్ ఇంకొక చాప్టర్‌లో ఉన్న టాపిక్‌కి ఇంటర్‌లింక్ ఉంటది. సో, అట్లా మీరు ఇంటర్‌లింక్ టాపిక్స్ గుర్తుపెట్టుకోలేకపోయినారనుకోండి, మార్క్స్ తక్కువొచ్చే అవకాశం కట్ అయిపోతుంది మార్క్స్. అంటే మీకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో రైటే. ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో అది మారొచ్చు. మారినప్పుడు అది మారింది అని తెలవాలంటే నీకు ఈ లింక్ అర్థం కావాలి. కాబట్టి ఈ ప్రొవిజన్స్ అనేది ఎక్కువ సార్లు రివైజ్ అయితే బావుంటది. అందుకని నేనేం చేస్తానంటే, ఫస్ట్ క్లాస్‌లో మనకు ప్రొవిజన్స్ అనేవి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వన్స్ ప్రొవిజన్ డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ అయిపోయిన తర్వాత, ఐ విల్ ట్రై టు రైట్ ఇట్ డౌన్. మీకు రాసివ్వడానికి ట్రై చేస్తాను. మీకిప్పుడు రాసుకుంటారు. క్లాస్‌లో నోట్స్ రాసుకుంటారు. మీ హ్యాండ్ రైటింగ్‌లో మీ నోట్స్ రాసుకుంటారు. అది డీటెయిల్ నోట్స్ ఉండదు. డీటెయిల్ నోట్స్ కాకుండా చార్ట్స్ లాగా, న్యూమరిక్స్ లాగా మీకు గుర్తుండేలాగా. అంటే పెద్ద ప్రొవిజన్ ఉంది. దాన్ని ఎలాబరేట్ చేసుకుంటూ చేశాం. మరి పెద్ద ప్రొవిజన్ చదవాలంటే మనకు గావాలి గదా! దానికి సంబంధించిన మెటీరియల్ ఒకటి మీకిస్తాం. మెటీరియల్ మెటీరియల్ ఎట్లుంటదంటే ఒక్క నిమిషం. సో, ఆ మెటీరియల్ ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇట్లాగుంటది. ఆ మెటీరియల్ ఫర్ ఎగ్జాంపుల్‌కి మన దగ్గర ఇట్లుంటది. సో, ఫస్ట్ మనం టాక్స్ అంటే ఏంది? టాక్సెస్‌లో ఎన్ని టైప్స్? డైరెక్ట్ టాక్స్, ఇండైరెక్ట్ టాక్స్ దానికి సంబంధించిన టోటల్‌గా టాక్స్ ఎవరు లెవీ చేస్తారు? ఎవరికి ఆ పవర్ ఉంది? ఏంటి లిస్ట్ ఏంటి? సో, ఇదంతా ఉంటది ఫస్ట్ ఇందులో. ఇందులో ఇట్ విల్ బి సమ్ లిటిల్ బిట్ డీటెయిల్డ్ టాపిక్. ఈ టాపిక్స్‌లో అదంటే ఏంది? ఇదంటే ఏంది అని ఉంటది. దీనికి సంబంధించిన సమ్మరీ టైప్ ఆఫ్ టెక్స్ట్ మీ బుక్స్‌లో నేను రాయిస్తాను. అంటే ఎందుకంటే మనకు రివిజన్ చేసేటప్పుడు మళ్ళీ ఇదంతా చదవలేం. ఇది ఒకసారి డీటెయిల్‌గా చదువుకొని, మన నోట్స్ ఒకసారి చూసుకొని, ప్రాబ్లమ్స్ చేసుకున్నామనుకో ఎండ్. నెక్స్ట్ టైమ్ రివైజ్ చేసుకునేటప్పుడు మన నోట్స్ ఒకసారి మీ హ్యాండ్ రైటింగ్ నోట్స్ ఒకసారి ప్రాపర్‌గా చేసుకున్నారనుకోండి. ఆ హ్యాండ్ రైటింగ్ నోట్స్ తోటి ప్లస్ క్వెషన్స్ తోని టాపిక్ క్లోజ్. సో, ఇది డీటీకి రిలేటెడ్‌గా నా ప్లాన్. ఓకేనా? సో, డీటీ నేను ఇలా తీసుకెళ్తాను. క్వెషన్స్ అన్నీ గూడా మనం క్లాస్‌లోనే ప్రాక్టీస్ చేస్తాం. క్వెషన్స్ మెటీరియల్ ఇస్తారు మీకు. ఆ క్వెషన్స్‌లో మీకు ఇంపార్టెంట్ క్వెషన్స్, పాస్ట్ క్వెషన్స్ ఏదైనా ఎంటీపీస్ అని ఉంటాయి. మీకు ఐడియా ఉండి ఉంటాయి. ఎంటీపీ క్వెషన్స్ ఇవన్నీ క్వెషన్స్ కంబైన్ చేసి ఏవైతే రిలవెంట్ క్వెషన్స్ ఉంటాయో, ఆ క్వెషన్స్ అన్నీ గూడా మీ క్వెషన్ బ్యాంక్‌లో ఉండడానికి ట్రై చేస్తాం. తర్వాత కొన్ని హోంవర్క్ క్వెషన్స్ ఉంటాయి. ఆ క్వెషన్స్ కూడా అందులోనే ఉంటాయి. అవి మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. సో, ఓవరాల్‌గా మనకి డీటీ స్ట్రక్చర్ అనేది ఇట్లుంటది ఫర్దర్‌గా. మనకి బేసిక్స్‌కి ఎంత సేపు పట్టింది? 12 నిమిషాలు పట్టింది బేసిక్స్‌కి. సో, నౌ టాక్సేషన్ సబ్జెక్ట్‌లోకెళ్ళిపోదాం. నౌ ఈ టాక్సేషన్ అంటే ఏంటి బేసికల్‌గా? టాక్సేషన్ అనే ఒక మెథడాలజీ టు లెవీ టాక్సెస్. టు కలెక్ట్ టాక్సెస్. టాక్సేషన్ పాలిసీస్ క్రియేట్ చేసి, టాక్స్ అనేది కలెక్ట్ చేయడానికి పెట్టుకున్న ఒక మెథడ్. నౌ టాక్స్ అంటే ఏంటి? ఫస్ట్ క్వెషను ఈ టాక్సేషన్ ఇదంతా పక్కకెడితే అసలు టాక్స్ అంటే ఏంటి? జనరల్‌గా ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ ఎనీ పర్టిక్యులర్ ఇన్‌స్టిట్యూషన్ ఆర్ ఎనీ పర్టిక్యులర్ కంట్రీ ఆర్ స్టేట్ ఎనీథింగ్ ఒక పబ్లిక్ ఎక్స్‌పెండిచర్ ఉంటది. పబ్లిక్ గూడ్స్ అనేవుంటాయి. లైక్ పబ్లిక్‌కి బెనిఫిట్ అయ్యే గూడ్స్ ఉంటాయి. వాటి మీద నో వన్ విల్ ఇన్వెస్ట్ అమౌంట్. ఎందుకంటే దే ఆర్ నాట్ ప్రాఫిట్ ఓరియెంటెడ్. కాబట్టి గవర్నమెంట్ హాస్ టు ఇంటర్‌వెన్ ఇన్ దట్ పర్టిక్యులర్ ఏరియా. గవర్నమెంట్ అనేది స్పెండ్ చేయాల్సొస్తది. ఇది రీడిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్‌లో, అలొకేషన్ ఫంక్షన్స్‌లో మనం చూస్తాం. అలా గవర్నమెంట్ ఎక్స్‌పెండిచర్ చేయడానికి నువ్వు ఈ పర్టిక్యులర్ సొసైటీలో ఉంటున్న దానికి యూ నీడ్ టు పే సమ్ కాస్ట్. ఆ కాస్టే బేసికల్‌గా టాక్స్. నౌ టాక్స్ అనే వర్డ్ వచ్చినప్పుడు మనకి టాక్స్ ఎవరు కలెక్ట్ చేయాలనే థాట్ వస్తది. ఫస్ట్ టాక్సేషన్ అనేది 2 టైప్స్ ఉంటది. అది పక్కకెడితే అసలు టాక్స్ ఎవరు కలెక్ట్ చేయాలి అనేది క్వెషన్. టాక్స్ ఎవరు కలెక్ట్ చేయాలి అనంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వచ్చి నేను స్టేట్ గవర్నమెంట్ నేను కలెక్ట్ చేసుకుంటా. నా స్టేట్ పీపుల్ వీళ్ళు. నా స్టేట్ నేను ఇప్పుడు మన వస్తాడు ఏఆర్ వస్తాడు. మా స్టేట్ పీపుల్ నేను ఇక్కడ కలెక్ట్ చేసుకుంటాను వీళ్ళ దగ్గర అంటాడు. వేరే స్టేట్ అతను నేను కలెక్ట్ చేసుకోవడం మా స్టేటోళ్ళ దగ్గర అంటాడు. అట్లా అంటే కొన్ని లోవర్ ఇన్‌కమ్ స్టేట్స్, లోవర్ ఇన్‌కమ్ ఎబిలిటీ ఉన్న స్టేట్స్ అక్కడ బెనిఫిట్ అనేది తక్కువొస్తది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇన్‌కమ్ ఉండదు కాబట్టి టాక్స్ కూడా తక్కువొస్తది. సో, ఆ పార్ట్ అంతా మనం వదిలేయాల్సొస్తది. అట్లా కాకుండా ఏంటి యాస్ ఎ కంట్రీగా ఒక హోల్ కంట్రీ టాక్స్ అంతా కలెక్ట్ జేసి ఇట్ నీడ్స్ టు డిస్ట్రిబ్యూట్. ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగాలి. దానికోసం సపోజ్ నేను సెంట్రల్ గవర్నమెంట్ చేస్తాను అన్నదనుకో టాక్స్‌కి నేనే కలెక్ట్ చేస్తాననుకో స్టేట్ గవర్నమెంట్స్ ఊరుకోవు గదా! సో, అందుకని ఏం చేశారంటే ఒక ఆర్టికల్ రాసుకున్నారు. ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తది అంటే, ఎవరైనా టాక్స్ కలెక్ట్ జేయాలంటే వితౌట్ ఎనీ లా మీరు టాక్స్ కలెక్ట్ జేయడానికి లేదు అని చెప్తారు. అరే! వితౌట్ ఎనీ లా టాక్స్ కలెక్ట్ చేయాలంటే ఒక లా తయారు చేస్తే సరిపోతది గదా! ఎంపీస్ గాని, ఎమ్మెల్యేస్ గాని వాళ్ళ డ్యూటీ ఏంటి? టు మేక్ లాస్. వాడేం చేస్తాడు ఎళ్తాడు నేను స్టేట్ గవర్నమెంట్ లాస్ చేసుకుంటాడు. సెంట్రల్ గవర్నమెంట్ లా చేస్తారు. అట్లా చేసుకుంటే డబుల్ టాక్సేషన్ అయిపోదా? సెంట్రల్ గవర్నమెంట్ వాడు టాక్స్ కట్టమంటాడు. స్టేట్ గవర్నమెంట్ వాడు టాక్స్ కట్టమంటాడు.
అందుకనే వాళ్ళేం చేసారు, మళ్ళీ అదే కాన్స్టిట్యూషను ఒక మ్యాటర్ మీద లా చేయాలంటే, ఆ మ్యాటర్ మీద లా చేసే పవర్ మీకుండాలి అనన్నారు. సో, హౌ టు ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఏదైతే లా లేకుండా టాక్స్ కలెక్ట్ చేయొద్దు అని చెప్పిందో, అదే కాన్స్టిట్యూషన్ అంటే ఫస్ట్ చూడు ఆర్టికల్ నంబర్ 269 వితౌట్ లా టాక్స్ కలెక్ట్ చేయకూడదు. సో, ఇప్పుడు టాక్స్ కలెక్ట్ చేయాలంటే ఒక లా ఫ్రేమ్ చేయాలి. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నేను లా ఫ్రేమ్ చేస్తా అంటే, నేను లా ఫ్రేమ్ చేస్తా అంటాయి. అందుకని మళ్ళేం చేసింది అదే కాన్స్టిట్యూషను, ఒక 3 లిస్టులు ఇచ్చింది. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3. ఈ 3 లిస్ట్‌లలో కొన్ని మ్యాటర్స్ పెట్టింది. సపోజ్ ఇన్‌కమ్, టాక్స్ ఆన్ ఇన్‌కమ్. సపోజ్ క్రిమినల్ లాస్. సపోజ్ ట్రాఫిక్ రూల్ లాస్. సంథింగ్ కైండ్ ఆఫ్ మైనింగ్ యాక్ట్ ఆర్ సీఏ యాక్ట్, సీఎంఏ యాక్ట్. సంబంధించిన ప్రొఫెషన్ లా రిలేటెడ్, డాక్టర్ రిలేటెడ్, హాస్పిటల్ రిలేటెడ్ కొన్ని మ్యాటర్స్ లాగా స్పెసిఫై చేసింది. చేసి ఈ మ్యాటర్స్ మీద ఇందులో ఉన్న మ్యాటర్స్ మీద యూ కెన్ మేక్ లాస్. అందులో ఫస్ట్ లిస్ట్ యూనియన్ లిస్ట్. ఈ యూనియన్ లిస్ట్‌లో కొన్ని మ్యాటర్స్ ఉంచింది. వాటి మీద యూ కెన్ మేక్ లా. అది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్‌కే పవర్ ఉంటది. యూనియన్ లిస్ట్‌లో ఉన్న అన్ని మ్యాటర్స్ మీద లా చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్‌కి మాత్రమే పవర్ ఉంటది. అదే స్టేట్ లిస్ట్‌లో ఉన్న మ్యాటర్స్‌కి ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ హాస్ ద ఎక్స్‌క్లూజివ్ పవర్స్. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటాయి కదా! వాటికి. అదే కాంకరెంట్ లిస్ట్‌లో ఉన్న మ్యాటర్స్‌కి బోత్ గవర్నమెంట్స్ కెన్ మేక్ లాస్. ఇఫ్ ఇన్ కేస్ లెట్స్ సే ఫలానా ఉపేందర్ నుంచి 500 కలెక్ట్ చేసుకోవచ్చు పర్ మంత్లీ టాక్స్ అని కాంకరెంట్ లిస్ట్‌లో ఉంది. అప్పుడేం చేస్తాడు? స్టేట్ గవర్నమెంట్ వాడు 300 ఫలానా ఉపేందర్ నుంచి టాక్స్ కలెక్ట్ చేయొచ్చు అని ఉంది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 2 చేసుకోవచ్చు లాస్. వాళ్ళు 2 నా మీద లా ప్రయోగించిర్రు. రిసర్చ్ చేసింది నా మీద. రిసర్చ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ అంటుంది, ఉపేందర్ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే 500 టాక్స్ కలెక్ట్ చేయాలి పర్ మంత్. స్టేట్ గవర్నమెంట్ ఏస్తుంది ఈ కండిషన్ సాటిస్ఫై చేసి 300 అంటుంది. ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళు ఇద్దరు గనుక కొలైడ్ అయితే అంటే వాళ్ళు ఇద్దరు లా చేసుకోవచ్చు కదా! ఇప్పుడు నా కేస్‌లో వాళ్ళిద్దరి డెసిషన్ నాకు కొలైడ్ అయితుంది. దెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే లా చేస్తుందో అది ప్రివైల్ అయితది. అది కొంచెం అంటే ఒక మ్యాటర్ మీద ఏదైనా కాన్‌ఫ్లిక్ట్ వస్తే సెంట్రల్ గవర్నమెంట్ చేసిన లాని ఫైనల్ లాగా తీసుకోవచ్చు. సో, కాంకరెంట్ లిస్ట్, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్ అని 3 లిస్టులున్నాయి. ఇప్పుడు మనకి ఇవన్నెందుకు? ఇవన్నెందుకనంటే ఇన్‌కమ్ టాక్స్ మీద లా జేయడానికి ఎవరికి ఉంది పవర్ అని. అయితే ఎంట్రీ నంబర్ 82లో ఎంట్రీ నంబర్ 82 అంటే 1, 2, 3, 4, 5, 6 అట్లా మ్యాటర్స్ ఎంట్రీ జేసినారు. అందులో 82 నంబర్ టాక్స్ లాస్, ఇన్‌కమ్ టాక్స్ లాస్ చేసుకోవచ్చు. అంటే టాక్స్ ఆన్ ఇన్‌కమ్ అదర్ థాన్ అగ్రికల్చర్ ఇన్‌కమ్ లా జేయడానికి దే గేవ్ పవర్ టు యూనియన్ గవర్నమెంట్. సో, యూనియన్ గవర్నమెంట్ యాస్ పర్ లిస్ట్ 1లో ఎంట్రీ నంబర్ 82 ప్రకారము టాక్స్ ఆన్ ఇన్‌కమ్ కలెక్ట్ చేయడానికి లా జేసుకోవచ్చు. బట్ ఆ ఇన్‌కమ్‌లో అగ్రికల్చర్ ఇన్‌కమ్‌ని కలపకూడదు అనేది ప్రొవిజన్. సో, అంటే ఇప్పుడు మనకు ఓవరాల్‌గా అర్థమైందేంది? లా గావాలి. ఆ లా జేయడానికి ఒక లిస్ట్‌లో ఉండాలి నువ్వు. ఆ లిస్ట్‌లో ఉందా అంటే యూనియన్ గవర్నమెంట్ లిస్ట్‌లో ఉంది. సో, ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ అనేది లా జేసుకోవచ్చు. ఆ వాళ్ళు జేసిన లానే ఇన్‌కమ్ టాక్స్ లా. ఓకేనా? సో, ఇది బ్రీఫ్. నౌ టాక్సెస్‌లో బేసికల్‌గా టాక్స్ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు టాక్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ ఎ సొసైటీ. టాక్సెస్ ఆర్ లెవీడ్ బై ది గవర్నమెంట్ టు మీట్ ది కామన్ వెల్‌ఫేర్ ఎక్స్‌పెండిచర్ ఆఫ్ ది సొసైటీ. నౌ ఈ టాక్సెస్ ఎన్ని టైప్స్? డిస్కషన్ మళ్ళీ ముందలకి పోతే అసలు ఈ టాక్సెస్ ఎన్ని టైప్? టాక్స్ కలెక్ట్ చేస్తున్నావు గదా! ఇన్‌కమ్ టాక్స్ మీద యూ ఆర్ కలెక్టింగ్ ఫ్రమ్ ది ఎంట్రీ నంబర్ 82. అసలు టాక్స్ అంటే ఇన్‌కమ్ టాక్స్ అని ఇంకేమైనా టైప్స్ ఉన్నాయా అని అడుగుతున్నాడు. సో, నౌ టాక్సెస్ దగ్గరకొచ్చేసరికి వి హావ్ 2 టైప్స్ ఆఫ్ టాక్సెస్. ఒకటి డైరెక్ట్ టాక్స్. ఇంకొకటి ఇండైరెక్ట్ టాక్స్. ఓకేనా? ఒక డైరెక్ట్ టాక్స్, ఇంకొకటి ఇండైరెక్ట్ టాక్స్. నౌ వాట్ ఈస్ డైరెక్ట్ టాక్స్? డైరెక్ట్‌గా కట్టే టాక్స్. వాట్ ఈస్ ఇండైరెక్ట్ టాక్స్? ఇండైరెక్ట్‌గా కట్టే టాక్స్. ఇండైరెక్ట్ టాక్స్ అంటే లంచం కొన్నును అట్లా కాదు. వాళ్ళు దీన్ని బైఫర్కేట్ చేశారు. సీ ఇఫ్ ఎనీ పర్సన్ పేయింగ్ టాక్స్ ఆన్ హిస్ ఇన్‌కమ్ దెన్ ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ టాక్స్. లైక్ ఇన్‌కమ్ టాక్స్ లాగా. ఆర్ ఇఫ్ ఎనీ పర్సన్ ఆర్ ఇఫ్ ఎనీ ఎంటిటీ ఇట్ ఈస్ పేయింగ్ టాక్స్ ఆన్ ది కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ జీఎస్టీ ఎగ్జాంపుల్‌కి. దెన్ ఇట్ ఈస్ ఎ ఇండైరెక్ట్ టాక్స్. దాన్నెందుకు ఇండైరెక్ట్ టాక్స్ అంటున్నానంటే,
పర్సన్ తనకొచ్చిన ఇన్‌కమ్ ద్వారా కడతలే టాక్స్. తనకొచ్చిన ఇన్‌కమ్‌ని ఒక దగ్గర ఎక్స్‌పెండిచర్ చేసి ఇండైరెక్ట్‌గా ఈస్ పేయింగ్ టాక్స్ టు గవర్నమెంట్ ఆన్ ది కన్జంప్షన్. అంటే ఇన్‌కమ్ మీద టాక్స్ కడుతున్నాడు. కన్జంప్షన్ మీద అగైన్ ఈస్ పేయింగ్ టాక్సెస్ కాబట్టి దాన్ని మనం ఇండైరెక్ట్ టాక్స్ అంటున్నాం. అంటే పర్సన్ నుంచి మనం డైరెక్ట్‌గా ఏం కలెక్ట్ చేసుకోము. ఎందుకంటే ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఫలానా ఉపేందర్ అనేవాడు ఉన్నాడు. అతను పర్ మంత్ 50,000 సంపాదిస్తున్నాడు. ఎర్నింగ్ అనేది 50,000 ఉంది. ఆ 2,60,000 6,00,000 సంపాదిస్తున్నాడు. అదే 6,00,000 మీద ఇన్‌కమ్ మీద డైరెక్ట్ టాక్స్ కట్టేటోడు ఎవడు? నేనే. నా ఇన్‌కమ్ నేను టాక్స్ కడుతున్నా. అదే ఇండైరెక్ట్ టాక్స్‌కొచ్చేసరికి ఏంటి? నేను ఒక కంపెనీ తయారు చేసిన ప్రొడక్ట్ కన్జ్యూమ్ చేసుకున్నందుకు ఆ పర్టిక్యులర్ టాక్స్ అనేది కంపెనీ వాడికి కడితే కంపెనీ వాడు గవర్నమెంట్ వాడికి ట్రాన్స్‌ఫర్ చేస్తాడు. సో, అట్లా డైరెక్ట్ టాక్స్, ఇండైరెక్ట్ టాక్స్ అనేది బైఫర్కేట్ చేసినారు. సో, ఇందులో డిఫరెన్స్ ఏంటి? డైరెక్ట్ టాక్స్‌కి, ఇండైరెక్ట్ టాక్స్‌కి డిఫరెన్స్ ఏంటనేది చెక్ చేద్దాం. సో, ద టాక్స్ లెవిడ్ డైరెక్ట్‌లీ ఆన్ ది ఇన్‌కమ్ ఆర్ వెల్త్ ఆఫ్ ఎ పర్సన్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాస్ డైరెక్ట్ టాక్స్. అదే ద టాక్స్ ఈస్ లెవిడ్ ఆన్ ది ప్రైస్ ఆఫ్ ఎ గూడ్ ఆర్ సర్వీసెస్ దెన్ ఇట్ ఈస్ ఎ ఇండైరెక్ట్ టాక్స్. ద పర్సన్ హూ పేస్ ద టాక్స్ టు ది గవర్నమెంట్ కెనాట్ రికవర్ ఇట్ ఫ్రమ్ ది సంబడీ ఎల్స్. ఇదేంటి? ఎగ్జాంపుల్ చూడు. లెట్స్ సే ఈ డైరెక్ట్ క్యాష్‌లో చూద్దాం. ఎగ్జాంపుల్‌కి ఉపేందర్ ఉన్నాడు. 6,00,000 ఎర్న్ చేస్తున్నాడు. ఫోన్ చేసాడు ఇట్లా. "అరే! ఒక 6,00,000 ఇంటూ 20% టాక్స్ కట్టాలిరా. కడతావా? ఇస్తావా?" అని అంటాడు. అది నీకు టాక్స్ వాడు కట్టినట్టా? నువ్వు కట్టినట్టా? ఆబ్వియస్‌గా ఒక పర్సన్ నీకు 6,00,000 మీద 20% టాక్స్ అనుకుందాం. 1,20,000 నీకు టాక్స్ అమౌంట్ అవుతుంది. వాడేమంటున్నాడంటే, ఈ 1,20,000 వీడెక్కడి నుంచి కూడా రీఫండ్ తెచ్చుకోలేడు. వీడెక్కడి నుంచి కూడా తెచ్చుకోలేడు. వాడే కట్టాలి. ఖచ్చితంగా డైరెక్ట్ ఇన్సిడెన్స్ ఆఫ్ ది టాక్స్ వాడి మీదనే ఉంటదని చెప్తున్నాడు. అంటే వీడు ఫలానా వ్యక్తికి ఫోన్ చేసి, "అరె! నేను టాక్స్ 1,20,000 కట్టాల్సొస్తుంది. నువ్వు కట్టేసారా?" అంటే వాడెందుకు కడతాడు? అది నేనెందుకు కడతారా? నా ఇన్‌కమ్ టాక్స్ నా టాక్స్ కాదు కదా! అంటాడు. అదే ఈ కేస్‌లోకెళ్దాం. లెట్స్ సే బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంది కదా! మన బజాజ్ ఎలక్ట్రానిక్స్. బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఇట్ ఈస్ సెల్లింగ్ వన్ ఏసీ ఆర్ వన్ కెమెరా ఆర్ వన్ ప్రొజెక్టర్ ఆర్ వన్ ఇది. ఇట్ ఈస్ సెల్లింగ్. లెట్స్ సే ఒక 5,00,000 రూపీస్ అయిందనుకుందాం ఈ సెటప్‌కంతా. జీఎస్టీ ఫర్ సింప్లిసిటీ పర్పస్ 10% అనుకుందాం. ఎంత జీఎస్టీ అయింది? 50,000 గదా! ఈ బజాజ్ వాడు ఎవడికి అమ్మాడు? ఉపేందర్‌కి సెల్ చేశాడు. నౌ క్వెషన్ ఏంట్రా అంటే ఈ 50,000 టాక్స్ ఎవడు కడతాడనేది క్వెషన్. కట్టేది బజాజ్ వాడే. కానీ వాడు దేన్ని ఎవడి నుంచి కలెక్ట్ చేస్తాడు అంటే ఉపేందర్ నుంచి కలెక్ట్ చేస్తాడు. ద పర్సన్ పేయింగ్ ద టాక్స్ కెన్ కలెక్ట్ ఫ్రమ్ ది అనదర్ పర్సన్. ఇండైరెక్ట్ టాక్స్ అది. ఎందుకు? అది నీ లయబిలిటీ గాదు. కన్జంప్షన్ ఎవడు చేశాడు? కన్జంప్షన్ ఉపేందర్ చేశాడు. కన్జంప్షన్ ఉపేందర్ చేసిన ఆబ్వియస్‌గా టాక్స్ ఎవడు కట్టాలి? ఉపేందరే కట్టాలి. కాబట్టి వీని దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని గవర్నమెంట్‌కి పే చేస్తాడు. అందుకనే దీన్ని ఇండైరెక్ట్ టాక్స్ అని అంటాం. ఓకేనా? సో, ఇట్లాగా. పర్సన్ పేయింగ్ ద టాక్స్ బజాజ్ పాసెస్ ఆన్ ద ఇన్సిడెన్స్ టు అనదర్ పర్సన్ ఉపేందర్. ఇక్కడైతే హూ పేస్ ద టాక్స్ టు ది గవర్నమెంట్ కెనాట్ రికవర్ ఇట్ ఫ్రమ్ ది సంబడీ ఎల్స్. ఎగ్జాంపుల్‌కి ఇన్‌కమ్ టాక్స్, జీఎస్టీ, కస్టమ్స్ డ్యూటీ. సో, ఈ జీఎస్టీ, కస్టమ్ డ్యూటీ అనేది మీకు సెపరేట్ పార్ట్ ఇండైరెక్ట్ టాక్స్‌లో 50 మార్క్స్‌కి. ఓకేనా? సో, ఇది 50 మార్క్స్, ఇది 50 మార్క్స్ మన సిలబస్ వైస్‌గా. నౌ ఇది ప్రోగ్రెసివ్ నేచర్ అంటున్నాను. అంటే వీటికి మనం డిఫరెన్స్ తీస్తున్నాం. వాట్ ఈస్ ప్రోగ్రెసివ్ నేచర్? వాట్ ఈస్ అగ్రెసివ్ నేచర్? అంటే ఎగ్జాంపుల్‌కి లెట్స్ సే మనందరి ఏడుపు ఉంటది గదా! అందరం పడి ఏడుస్తా ఉంటాం గదా! అంబానీ అని. అంబానీ ఈస్ ఎర్నింగ్ అరౌండ్ 6 క్రోర్స్ పర్ డే. మిస్టర్ ఉపేందర్ ఈస్ ఎర్నింగ్ 600 పర్ డే. వేజ్ రేట్. అంటే 12 ఇప్పుడు 6 మంది 18 అంటే 18,000 అయితది గదా! అంతేనా? ఆ! అంతే. మినిమమ్ వేజెస్ సంపాదిస్తున్నాడు. ఎవరు? మిస్టర్ ఉపేంద్ర బాబు. మిస్టర్ అంబానీ బాబు 6 క్రోర్స్ పర్ డే చేస్తున్నాడు. నేనేమంటున్నా, ఈయనున్నడా? ఈయన 10% కట్టాలి. ఈయన 10% కట్టాలి అన్నామనుకో. అప్పుడు ఈయనకెంత టాక్స్ పడతది? 6 రూపీసా?
అంతే కదా! 60యా? సరే. 60 రూపీసా? అది ఆయనకెంత పడతది? 60 లాక్స్ పడతది. అట్లా గాకుండా 6,00,00,000 600 ఈయన 600 కదా ఇన్‌కము. 300 కట్టాలి. ఆయన 6,00,00,000 కదా ఇన్‌కము. ఆయన గూడా 300 కట్టాలి అన్నాడు. అంటే స్పెసిఫిక్ నంబర్ చెప్తున్నా. పర్సెంటేజ్ చెప్తలేను. నువ్వెంతైనా సంపాదించు. 300 కట్టాలన్నాడు. అప్పుడు 6,00,00,000 ఉన్నోడేమో 300 కడతాడు. 600 ఉన్నోడేమో 300 కడతాడు. అప్పుడు ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లయితది? కాదు గదా! అందుకనే డైరెక్ట్ టాక్సేషన్ అనేది ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్ టాక్సేషన్ నేచర్. నీకు 600 ఇన్‌కమ్ ఉంటే యూ ఆర్ పేయింగ్ 60 రూపీస్. అదే నీకు 6,00,00,000 ఇన్‌కమ్ ఉంటే యూ ఆర్ పేయింగ్ 6,00,000. 6,00,000 ఉండొచ్చు. 30% కూడా ఉండొచ్చు. ఎట్లంటే స్లాబ్స్ రేట్స్ ఉంటాయన్నమాట. ఈ ఇన్‌కమ్ స్లాబ్‌లో ఉంటే యూ ఆర్ పేయింగ్ 5%. ఈ ఇన్‌కమ్ స్లాబ్‌లో ఉంటే యూ ఆర్ పేయింగ్ 10%. అప్‌కమింగ్ డేస్‌లో మనకి రేట్స్ ఆఫ్ టాక్స్‌లో చూస్తే టాక్స్ రేట్స్‌ని బట్టి నీ ఇన్‌కమ్‌ని బట్టి యూ ఆర్ పేయింగ్ టాక్స్. ఎందుకంటే ఇది ప్రోగ్రెసివ్ ఇన్ నేచర్. ప్రోగ్రెసివ్ అంటే ఏంది? హైయర్ ఇన్‌కమ్ లెవెల్స్ హైయర్ టాక్సెస్. లోవర్ ఇన్‌కమ్ లెవెల్స్ లోవర్ టాక్సెస్. అదే గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ఏదైతే మనం ఇండైరెక్ట్ టాక్సెస్ అనుకుంటున్నామో అది ఇట్ ఈస్ ఎ రిగ్రెసివ్ ఇన్ నేచర్. రిగ్రెసివ్ అంటే ఏంటి? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఇన్‌కమ్. ఇఫ్ యూ ఆర్ కన్స్యూమింగ్ సంథింగ్ ఆ దాని మీద ఆ పర్టిక్యులర్ ప్రైస్ మీద యూ నీడ్ టు పే టాక్స్. ఎగ్జాంపుల్‌కి మిస్టర్ అంబానీ ఉన్నాడు కదా! 6,00,00,000 ఎట్లా మిగిలినాయి అనుకుంటున్నావు? కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు. మన ఏమంటారు కొంచెం స్టైల్‌కి. వీడేందంటే కొంచెం ఖర్చెక్కువ. వీళ్ళిద్దరూ బజాజ్ షోరూమ్‌కెళ్ళిపోయారు. సేమ్ ఏసీ కొన్నారు. ఆయన 5 స్టార్ అనంగానే ఈయన 5 స్టార్ అన్నాడు. ఆయన 2 టన్ అనంగానే ఈయన 2 టన్ అన్నాడు. ఆయన నాకు అదే ఆ పర్టిక్యులర్ ఎల్‌జీ కంపెనీ కావాలంటే నాకు ఎల్‌జీ కంపెనీ కావాలన్నాడు మన ఉపేందర్. ఎందుకు ఈఎంఐ పెట్టుకుందామని పోయిండు. 6,000 ఈఎంఐ అనంగానే పోయిండు. 18,000 సంపాదిస్తున్నాడు. 6,000 ఈఎంఐ అనంగానే పోయిండు. పోయి ఇద్దరు కలిసి కొన్నారు. ఇద్దరు ఏసీలు తీసుకొచ్చి కౌంటర్ దగ్గరికొచ్చినారు. కౌంటర్ దగ్గరికొచ్చి అడుగుతున్నారు. అంబానీ మొత్తం వాడు బెంజ్ కార్‌లో వచ్చినాడు. ఏసీ ఏసుకోనీకి పోయిండు. ఇది హైపోథెటికల్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఈయన సైకిల్ తీసుకొనొచ్చిండు. సార్ మీ చార్జెస్ రూ. 50,000 సార్ ప్లస్ 5,000 జీఎస్టీ అని అన్నాడు అంబానీకి. ఆ! నాది కూడా చెప్పు అన్నాడు. మీకు కూడా అంతే సార్ 50,000 ప్లస్ 5,000 జీఎస్టీ. అదేందయ్యా! ఆయన పొజిషన్ ఏంటి? నేనేంటి నా పొజిషన్ ఏంటి? నేను 50,000 పెట్టి కొంటే నాకు 5,000 జీఎస్టీ తీసుకుంటావా? కొంచెం తక్కువ చేయండి. సార్ అట్లుండదు సార్ ఇది ఇండైరెక్ట్ టాక్సేషను. మీరు టాక్స్ క్లాసెస్ సరిగ్గా విన్నట్టున్నారు. మీరు ఉపేందర్ సార్ దగ్గర గనుక టాక్స్ క్లాస్ వినుంటే మీకు డైరెక్ట్ టాక్స్‌కి, ఇండైరెక్ట్ టాక్స్‌కి డిఫరెన్స్ తెలిసేది ఈజీగా. సో, కన్జంప్షన్ ఆఫ్ ఎనీ గూడ్ మీద ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఇన్‌కమ్ ఆ పర్టిక్యులర్ కన్జంప్షన్ మీద వి నీడ్ టు పే టాక్స్. అంటే అది ఇండైరెక్ట్ టాక్స్. అందుకనే దాన్ని రిగ్రెసివ్ నేచర్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఇన్‌కమ్ లెవెల్స్. ఇఫ్ యూ ఆర్ బయింగ్ ఏసీ, ఏసీ మీద ఎంత జీఎస్టీ రేట్ ఉంటుందో గవర్నమెంట్ స్పెసిఫై చేస్తదో, ఆ స్పెసిఫై చేసిన రేట్ కట్టాలి. ఫైన్. నౌ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది డైరెక్ట్ టాక్సెస్, ఇండైరెక్ట్ టాక్సెస్ రిలేటెడ్‌గా. అంటే ఇప్పుడు జనరల్‌గా మన క్వెషన్ ఏమొస్తదంటే, డైరెక్ట్ టాక్సేషను, ఇండైరెక్ట్ టాక్సేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు, డైరెక్ట్ టాక్సేషన్‌ని ఎవరో ఒకరు చూసుకోవాలి గదా! సో, ఆ డైరెక్ట్ టాక్సేషన్ చూసుకునేది సీబీడీటీ. దీని గురించి కొంచెం ఫర్దర్‌గా మనం డిస్కస్ చేద్దాం. సీబీడీటీ అనే బోర్డ్ ఇట్ ఈస్ లుకింగ్ ఆఫ్టర్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది డైరెక్ట్ టాక్సేషన్. అదే ఇండైరెక్ట్ టాక్సేషన్‌కొచ్చేసరికి ఆ ఇండైరెక్ట్ టాక్సేషన్ అండ్ కస్టమ్స్ సీబీఐసీ అనేది ఒకటి చూసుకుంటది. సో, ఇదంతా టాక్స్ ఏంటి? టాక్స్‌లో పార్ట్స్ ఏంటి? అది. నెక్స్ట్ క్వెషన్ వచ్చేది ఇందాక మనం డిస్కస్ చేసినాం గదా! ఈ టాక్సెస్ అనేది ఎవరు లెవీ చేయొచ్చు అనే క్వెషన్ వస్తే, ద రీజన్ ఫర్ లెవీ ఆర్ టాక్సెస్ దట్ దే కాన్స్టిట్యూట్ ద బేసిక్ సోర్స్ ఆఫ్ ది రెవెన్యూ. ఎవరు లెవీ చేయొచ్చు పవర్ టు లెవీ అని అన్నప్పుడు ఆర్టికల్ 265 ఏం చెప్పింది? ఇందాక మనం మాట్లాడుకున్నట్టు, నో టాక్స్ షల్ బి లెవీడ్ ఆర్ కలెక్టెడ్ ఎక్సెప్ట్ బై ది అథారిటీ ఆఫ్ లా. ఒక లా అథారిటీ లేకుండా యూ కెనాట్ కలెక్ట్ ది టాక్స్. దానికోసమే ఆర్టికల్ 246లో సెవెంత్ షెడ్యూల్స్‌లో కొన్ని షెడ్యూల్స్ ఉంటాయి. అందులో సెవెంత్ షెడ్యూల్‌లో దే హావ్ గివెన్ 3 లిస్ట్. ఆ లిస్ట్‌లు ఒకటి యూనియన్ లిస్ట్, ఒకటి స్టేట్ లిస్ట్, ఒకటి కాంకరెంట్ లిస్ట్. ఈ 3 లిస్ట్‌లలో యూనియన్ లిస్ట్‌లో ఉన్న మ్యాటర్స్ ఉంటాయి గదా! అంటే ఎలిమెంట్స్. ఆ మ్యాటర్స్ మీద పార్లమెంట్ హాస్ ది ఎక్స్‌క్లూజివ్ పవర్. అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్‌కి నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నాయి. నార్కోటిక్ డ్రగ్స్‌కి రిలేటెడ్‌గా సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చేయగలుగుతది రూల్స్.
స్టేట్ గవర్నమెంట్‌కి పవర్ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ చేసిన లా వాళ్ళు ఫాలో కావాలి. లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ ఉంది. క్రిమినల్ లాస్ భారతీయ న్యాయ వ్యవస్థ అని ఉంటది. దానికి సంబంధించిన క్రిమినల్ లాస్ అన్ని స్టేట్ గవర్నమెంట్ చేయడానికి లేదు. సెంట్రల్ గవర్నమెంట్ చేయాలని అన్నది. అక్కడ లిస్ట్‌లో ఉంది. క్రిమినల్ లాస్ అంటే పార్లమెంట్‌కి మాత్రమే రూల్ ఉంది అని అర్థం. అదే లెజిస్లేటివ్ ఆఫ్ ది స్టేట్ అసెంబ్లీస్ ఉంటాయి గదా! అవి స్టేట్ లిస్ట్‌లో ఉన్న మ్యాటర్స్ ఉంటాయి. ఆల్కహాల్ గావచ్చు, చిన్న చిన్నవి ఎక్సైజ్ రిలేటెడ్‌గా, ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్‌గా, ఏదైనా వ్యాట్ రిలేటెడ్‌గా అవి జేసుకోవాలనుకుంటే దే కెన్ మేక్ దేర్ ఓన్ లాస్. అదే బోత్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్‌కి పవర్ ఉంటుంది ఫర్ ది మ్యాటర్స్ లిస్టెడ్ ఇన్ ది కాంకరెంట్ లిస్ట్. ఓకే. సో, ఇట్లాగా ఎంట్రీ నంబర్ 82లో ఆఫ్ యూనియన్ లిస్ట్‌లో సెవెంత్ షెడ్యూల్ టు ఆర్టికల్ 246లో the Constitution of India has given the power to the Parliament to make laws on the taxes on income other than agriculture income. అదర్ దాన్ అగ్రికల్చర్ ఇన్‌కమ్. అంటే అగ్రికల్చర్ ఇన్‌కమ్ మీద టాక్స్ కలెక్ట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ హాస్ నో పవర్స్ టు మేక్ లాస్. అంతేనా దాని అర్థం? సో, ఇది ఓవరాల్. నౌ ఇక్కడ వరకు మనకు అర్థమైతే నెక్స్ట్ పార్ట్‌కి దీన్ని తీసుకెళ్దాం. నెక్స్ట్ పార్ట్ ఏంటి? అంటే సెంట్రల్ గవర్నమెంట్‌కి ఒక పవర్ వచ్చింది లా చేయడానికి. నౌ దే నీడ్ టు మేక్ లా. ఆళ్ళేం జేసినారు? వాళ్ళు ప్రిపేర్ చేసిన లానే ఇన్‌కమ్ టాక్స్ లా. సో, ఇన్‌కమ్ టాక్స్ లాలో ఏమేముంటాయి? వాటి కాంపోనెంట్స్ ఏంటి? అది ఎలా చెప్తుంది? టాక్స్ ఎలా కలెక్ట్ చేయమని చెప్తుంది అనేదే ఈ ఎంటైర్ సిలబస్. సో, ఇక్కడ నుంచి మనకు సిలబస్ అనేది స్టార్ట్ అవుతది. సో, ఇన్‌కమ్ టాక్స్ లాలో దేర్ ఆర్ కాంపోనెంట్స్. ఫస్ట్ ఏం గావాలి? ఫస్ట్ యాక్ట్ గావాలి. యాక్ట్ వచ్చిన తర్వాత దాని అడ్మినిస్ట్రేషన్ గావాలి. నౌ ఫస్ట్ వీళ్ళేం చేసినారంటే ఇన్ 1961 ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 1961 అనేదాన్ని తీసుకొచ్చినారు. సో, ఫస్ట్ అది ఇన్‌కమ్ టాక్స్ బిల్ అయి ఉంటది. ఆ బిల్లుని పార్లమెంట్‌లో ఇంట్రొడ్యూస్ చేసి ఉంటారు. ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత డిస్కషన్ జరిగిన తర్వాత ఇట్ బికమ్ ఎ యాక్ట్ వెన్ ద ప్రెసిడెంట్ గివ్ హిస్ అసెంట్. సో, యాక్ట్ అయిపోయింది. అసలు ఈ యాక్ట్‌లో ఏముంటది? జనరల్‌గా ఏముంటాయి ఈ యాక్ట్‌లో కొన్ని సెక్షన్ ఇప్పుడు కంపెనీస్ యాక్ట్ ఉంది. కంపెనీస్ యాక్ట్‌లో కంపెనీ అంటే ఏంటి? కంపెనీ ఎట్లా ఫార్మ్ చేయాలి? కంపెనీ ఫార్మ్ చేయాలంటే డాక్యుమెంట్స్ ఏంటి? ఇండోర్ మేనేజ్‌మెంట్, ఔట్‌డోర్ మేనేజ్‌మెంట్, అల్ట్రా వైరస్, ఇంట్రా వైరస్ సంథింగ్ ఏమైనా ఉంటాయి గదా! అలాగ అన్ని సెక్షన్స్ ఉంటాయి. హూ కెన్ మేక్ డా లోన్ ఇవ్వాలంటే, లోన్ తీసుకోవాలంటే, డైరెక్టర్‌ని అపాయింట్ చేయాలంటే, డైరెక్టర్‌ని తీసేయాలంటే, ఆడిటర్‌ని అపాయింట్ చేయాలంటే, ఇవన్నీ సెక్షన్స్ ఉంటాయి గదా! సేమ్ లైక్ థట్ ఇన్‌కమ్ టాక్స్‌లో గూడా సెక్షన్స్ ఉంటాయి. నౌ ఈ ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్‌లో 1-298 సెక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 298 సెక్షన్స్ అండ్ షెడ్యూల్స్ ఉంటాయి. 1-14 షెడ్యూల్స్ ఉంటాయి. షెడ్యూల్స్ అంటే ఏంటి? అంటే షెడ్యూల్స్‌లో ఫార్మాట్స్, ఎక్స్‌ప్లనేషన్స్, డీటెయిల్డ్‌గా రేట్స్ ఆఫ్ టాక్స్ ఏంటి? ఏదన్నా ఇక్కడ రేట్స్ ఉన్నాయి. యాస్ పర్ షెడ్యూల్ 1 ఆ రేట్స్ అప్లికబుల్ చేయాలి. యాస్ పర్ షెడ్యూల్ 4 ఆ వాల్యుయేషన్ అనేది ఇలా చేయాలి. యాస్ పర్ రూల్స్ ఉంటాయి గదా! అవి షెడ్యూల్స్‌లో ఫార్మాట్స్ లాగా పెడతారు. నౌ వాట్ దే ఆర్ థింకింగ్ ఇప్పుడు ఈ షెడ్యూల్స్, ఈ సెక్షన్స్ ఎవరికి అప్లికబుల్? ఇప్పుడు నువ్వంటావు, "నో, నో, నో, నో నాకేం అవసరం లేదు. నాకు అప్లికబిలిటీ ఒద్దు." నేనంటాను, "నాకేం అవసరం? నేను కట్టను. అసలు నాకు ఇన్‌కమే లేదు. నాకు అసలు అప్లికబుల్ గాదు. ఆ ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 1961 నువ్వు పుట్టినప్పుడు నేను లేనే లేను అసలు. నేను పుట్టనే పుట్టలేదు. నేను పుట్టనప్పుడు తెచ్చిన యాక్ట్ నా మీద ఎట్లా అప్లై చేస్తారు" అంటాడు ఒకడు. ఒకడేమో "అసలు నాకు సంబంధం లేదయ్యా బాబు. నేను అంటే సముద్రంలో ఉంటా" అంటాడు. ఒకడేమో "నేను ఇక్కడ ఉన్నానయ్యా బాబు. నేను అమెరికాలో ఉంటానంటాడు." వాళ్ళు 100 రూల్ చెప్తాడు. అయితే అసలు ఈ పర్టిక్యులర్ ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 1961 అనేది ఎవరికి అప్లికబుల్ అంటే, ఈ ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 1961 అనేది ఇట్ విల్ బి అప్లికబుల్ టు హోల్ ఆఫ్ ఇండియా. దెన్ ఇక్కడ క్వెషన్ అరైజ్ అయితది. ఇండియా అంటే ఏంటి? ఇండియా అంటే ఆ మ్యాప్‌లో ఉన్నది. ఇండియా అంటే ఇండియానే. వీడేమంటాడు? ఇండియా బార్డర్‌లో ఉంటా అంటాడు. సార్ నాది ఇండియా గాదు. నేను బార్డర్‌కి అవతల సైడ్ ఉంటా అంటాడు. సార్ నాది ఇండియా గాదు. ఇండియాలో ఉన్న వాటర్స్ ఉంటాయి గదా! సీ. ఆ సీలో ఉంటాను సార్ అంటాడు వాడు. ఇన్‌కమ్ టాక్స్ అనంగానే వస్తాయి వీనికి ఇవన్నీ బాధలు. సార్ నేను గాలిలో ఉంటాను సార్. నాదెప్పుడు హెలికాప్టర్‌లో రావడం, హెలికాప్టర్‌లో పోవడం. నేను ఈడీనే తిరుగుతాను గానీ, నాకు ఇండియాకి సంబంధం లేదు. నేను ఇండియన్‌నే. కానీ నాకు ఇండియాకి సంబంధం లేదంటాడు. అందుకనే వాళ్ళేం చేశారంటే, దే హావ్ గివెన్ ది డెఫినిషన్ ఆఫ్ ఇండియా. అసలు వాట్ ఈస్ ఇండియా అనే డెఫినిషన్ ఇచ్చారు వాళ్ళు. దెన్ ఆ డెఫినిషన్‌లో ఉన్నట్టు నువ్వు ఆ పర్టిక్యులర్ ఏరియాలో ఉంటే
ఆ యాక్ట్ నీకు అప్లికబుల్ అయితది. ఆ యాక్ట్ నీకు అప్లికబుల్ అయితుందంటే దాని అర్థం ఏంది? ఒకవేళ యాక్ట్ ప్రకారం నువ్వు ఇన్‌కమ్ సంపాదిస్తే దాని మీద నువ్వు టాక్స్ కట్టాలి. అంతేనా సింపుల్ గదా! సో, దెన్ వాట్ ఈస్ ఇండియా? ఇండియా అంటే ఏంటి? మనందరికి తెలుసు ఇండియా అంటే భారతదేశం. కానీ అది గాకుండా సపోజ్ జస్ట్ రేపు అనుకుందాం. నౌ ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ ఇదంతా మనం టెరిటరీ అంటాం. టెరిటరీ యాస్ పర్ ది కాన్స్టిట్యూషన్. మన కాన్స్టిట్యూషన్‌లో వాట్ ఈస్ ఇండియా అని ఒక టెరిటరీ ఉంటుంది. ఆబ్వియస్‌గా అది ఇంక్లూడ్ అయితది ఇండియాలో. అండ్ నెక్స్ట్ ఇవన్నీ వాటర్. అంతేనా? ఓషన్. నౌ వీళ్ళేమంటారంటే ఇండియా అంటే దాని టెరిటరీ, దాని టెరిటోరియల్ వాటర్స్. వాట్ ఈస్ టెరిటోరియల్ వాటర్స్? ఆ టెరిటరీ చుట్టూన్న వాటర్. ఆబ్వియస్‌గా చుట్టూన్న వాటర్ అంటే చుట్టూ మస్తుగున్నాయి గదా! వాటరు. ఎంతవరకు టెరిటోరియల్ వాటర్స్ అంటే ఇప్పుడు భూమి ఎంతవరకురా నీదన్నావనుకో, ఆ లైన్ వరకు నాదంటావు. వాటర్ ఎంతవరకు నీవిరా అంటే, ఆ వాటర్ లైన్ వరకు నాదంటావా? ఆ వాటర్ ఎన్ని రోజులుంటది ఆ లైన్? ఆ రోజు ఒక బాటిల్ ఏసినవాడ, ఆ బాటిల్ ఆడనే ఉంటదా? ఆ బాటిల్ ఇటు రావచ్చు, అటు పోవచ్చు. అట్లా ఉండదు కదా లెక్క. అందుకనే వీళ్ళేం చేస్తారంటే, ఫ్రమ్ ది బేస్ లైన్, ఫ్రమ్ ది బేస్ లైన్ అప్ టు 12 నాటికల్ మైల్స్ ఇట్ ఈస్ ఇండియా. అదే మైల్స్ అంటే తెలుసు, కిలోమీటర్స్ తెలుసు. ఈ నాటికల్ మైల్స్ అంటే ఏందనంట. ఈ నాటికల్ మైల్స్ అంటే ఏందనంటే, బేసికల్‌గా ఎర్త్ అనేది ఇట్లా రౌండ్ షేప్‌లో ఉంటది. దీన్ని దే హావ్ డివైడెడ్ ఇంటూ 365 పార్ట్స్. అట్లా ఈచ్ పార్ట్‌ని దే హావ్ క్రియేటెడ్ ఇంటూ నాటికల్ మైల్స్ లాగా కొలుస్తారు దాన్ని. అంటే ఆ డిస్టెన్స్‌ని ఎందుకంటే రౌండ్ షేప్‌లో ఉంటది కదా! ఇట్లా ఈ షేప్‌లో ఉండదు కాబట్టి, రౌండ్ షేప్‌లో ఉంటది కాబట్టి, ఆ డిస్టెన్స్‌ని నాటికల్ మైల్స్ లాగా మెజర్ చేస్తారు. అట్‌లీస్ట్ ఆన్ ది వాటర్స్. సో, ఇది అరౌండ్ ఒక్క నాటికల్ మైల్ ఈజ్ ఈక్వల్ టు 1.812 సంథింగ్ కిలోమీటర్స్ ఉంటది. అంటే ఇది నీకు 22 కిలోమీటర్స్ రేంజ్‌లో వస్తది అప్రాక్సిమేట్‌గా. అంటే అప్ టు 22 కిలోమీటర్స్ ఆర్ 12 నాటికల్ మైల్స్ ఫ్రమ్ ది బేస్ లైన్ ఇట్ ఈస్ యువర్ టెరిటోరియల్ వాటర్స్. మనకేం అవసరం దాంతోని? ఆ టెరిటోరియల్ వాటర్స్‌లో నేను ఫిషింగ్ చేస్తున్నా. నేను ఆయిల్ బయటికి తీస్తున్నా. నేను నేచురల్ గ్యాస్ బయటికి తీస్తున్నా. దాని ద్వారా నాకు ఇన్‌కమ్ వస్తుంది. దెన్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు యూ. నేనేదో బోట్ నడుపుతున్నా, షిప్ నడుపుతున్నా. దాని నుంచి పాసెంజర్స్ వస్తుర్రు, డబ్బులు తీసుకుంటున్నా. ఏదో వాటర్ యాక్టివిటీస్ చేయిస్తున్నా. ఎనీథింగ్ యూ ఆర్ డూయింగ్ దేర్ దాని నుంచి ఒక ఇన్‌కమ్ వస్తుంది. ఆ ఇన్‌కమ్ మీద యూ నీడ్ టు పే టాక్స్ బికాస్ అది ఇండియన్ డెఫినిషన్‌లో ఫాలో అవుతది. కాబట్టి నువ్వు కట్టాలి. ఈ టెరిటోరియల్ వాటర్స్ అంటే 12 కిలోమీటర్స్, 22 కిలోమీటర్స్ అంటే పెద్ద డిస్టెన్స్ ఏం గాదు. ఆ తర్వాత వి హావ్ కాంటినెంటల్ షెల్ఫ్. కాంటినెంటల్ షెల్ఫ్ అనేది 200 నాటికల్ మైల్స్ నుంచి 350 నాటికల్ మైల్స్ ఉంటది ఫ్రమ్ ది బేస్ లైన్. ఫ్రమ్ ది బేస్ లైన్ ఒక 200 నాటికల్ మైల్స్. దాన్ని మనం కాంటినెంటల్ షెల్ఫ్ అంటాం. అది గూడా ఇండియన్ డెఫినిషన్‌లోనే వస్తది. తర్వాత దేర్ ఈస్ ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని ఉంటది. వన్స్ నీ టెరిటోరియల్ వాటర్స్ ఎండ్ అయితాయి గదా! అక్కడి నుంచి ఇఫ్ యూ టేక్ 350 నాటికల్ మైల్స్ ఆ ఏరియాని ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. అది గూడా ఇండియా డెఫినిషన్‌లోకొస్తది. దెన్ ఈ కాంటినెంటల్ షెల్ఫ్‌కిను ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్‌కి డిఫరెన్స్ ఏంటి? అన్నప్పుడు ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్‌లో యూ హావ్ ఓన్లీ ఎకనామికల్ రైట్స్. అంటే అక్కడ ఇన్‌కమ్ ఎర్న్ చేసుకోవడం ఆ టైప్ ఆఫ్ రైట్సే ఉంటాయి గానీ, దాన్ని నువ్వు నీ పార్ట్ ఆఫ్ ది ల్యాండ్‌గా నువ్వు డీల్ జేయలేవు. అదే టెరిటోరియల్ వాటర్స్ టెరిటరీని చేసినట్టు నువ్వు దాన్ని ఓన్ చేసుకోలేవు. యూ హావ్ ఎకనామిక్ రైట్స్ బేసిక్‌గా. ఆ తర్వాత అదర్ మారిటైమ్ జోన్ అని ఉంటది. అదర్ మారిటైమ్ జోన్ అంటే దాని ఇంకా దాని అవతల. సో, అప్ టు 350 నాటికల్ మైల్సే మన ల్యాండ్ ఉంటది అనుకుందాం. నౌ వీడి క్వెషన్ అరైజ్ అయింది ఇప్పుడు. ల్యాండ్ కవర్ చేసినావు, వాటర్ కవర్ చేసినావు. నేను ఎయిర్‌లో తిరుగుతా. అవును. ఎయిర్ ఇండియా మొత్తం ఎయిర్‌లో సంపాదిస్తుంది కావచ్చు. లెట్స్ సే అనుకుందాం. వాళ్ళ కంపెనీ ఏడుందంటే పైనుందని. అప్పుడు వాడేమంటాడంటే, విచ్ ఈస్ ద ఎయిర్ స్పేస్ ఆఫ్ ది టెరిటోరియల్ వాటర్స్ అండ్ టెరిటరీ. ఇట్ విల్ ఆల్సో కవర్డ్ ఫర్ ఇండియా డెఫినిషన్. సరిపోయింది గదా! నౌ వాడు నెక్స్ట్ ఏమంటాడో తెలుసా? ఎయిర్ కవర్ చేసినావు, ల్యాండ్ కవర్ చేసినావు, వాటర్ కవర్ చేసినావు. నేను వాటర్ కిందున్న ల్యాండ్ మీద సంపాదిస్తా అమౌంట్ అని. అందులో నుంచి ఏదో ఖనిజాలు తీసిండు. అప్పుడు వాడేమంటాడంటే, ఇట్ కవర్స్ సీ బెడ్ అండ్ దాని సబ్‌సాయిల్. అది గూడా ఇండియా డెఫినిషన్‌లోకి వస్తదన్నాడు.
అంటే నథింగ్ బట్ నువ్వు ఎటు పోయినా ఇండియా చుట్టూ ఉంటే ఇండియా డెఫినిషన్‌లోకొస్తావు. అక్కడ ఏదైనా ఇన్‌కమ్ సంపాదిస్తే దాని మీద ఇన్‌కమ్ టాక్స్ కట్టాలి. యాస్ పర్ ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 1961. సో, ఏం చెప్పినాడు ఓవరాల్‌గా? ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 1961 యాక్ట్ తెచ్చిర్రు వాళ్ళు. అది హోల్ ఇండియాకి అప్లికబుల్ అయితది. దాంట్లో 1-298 సెక్షన్స్ ఉంటాయి. దాంట్లో 14 షెడ్యూల్స్ ఉంటాయి. వాట్ ఈస్ ఇండియా అనే డెఫినిషన్ ఉంటది. అర్థమైతుందా? సో, ఇలాగా దే హావ్ క్రియేటెడ్ వన్ లా. నౌ ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏందనంటే, ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది. పేరేమో ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 1961 అని ఉంది. కానీ కేమ్ ఇంటూ ఫోర్స్ ఏమో 1 ఏప్రిల్ 1962 అని ఉంది. అసలు ఈ డిఫరెన్స్ ఎందుకొచ్చింది? బేసిక్ ఫండమెంటల్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ టాక్స్ మనకు అర్థం కావాలంటే, ఈ పాయింట్ నీకు అర్థం కావాలి. చలో. అసలు ఈ పాయింట్ ఏం చెప్తుంది? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్‌కి మీరున్నారు. ఇప్పుడు మీరందరూ కలిసి కంబైన్డ్‌గా ఈచ్ స్టూడెంట్ 2,00,000 పర్ మంత్ ఎర్న్ చేస్తున్నారు. పొరపాటున మీరు సీఎల్ అయిపోయి, సీఎంఎల్ అయిపోయి 2,00,000 పర్ మంత్ అంటే ఇంటూ 12 మంత్స్ కొడితే 24,00,000 వస్తుంది. అవునా? మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడుంటది? ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు ఉంటది. రెగ్యులర్‌గా మన ఫైనాన్షియల్ ఇయర్. అయితే గవర్నమెంట్‌కి అర్జెంట్‌గా డబ్బులు కావాల్సొచ్చింది. అందరికి మెయిల్ పెట్టింది. ఎప్పుడు? డిసెంబర్‌లో. డిసెంబర్‌లో మెయిల్ పెట్టేసి అందరి ఇన్‌కమ్ మీద వాళ్ళ ఇన్‌కమ్ మీద 10% టాక్స్ కట్టేసేయండి అని చెప్పి మెసేజ్ పెట్టింది. అందరికి మెయిల్ పెట్టింది. నువ్వేమంటావు? అరే బాబు! నాకొచ్చేది 24,00,000 డిసెంబర్ వరకు ఇన్‌కమ్ వచ్చింది. కానీ నాకు జనవరి నుంచి ఎక్స్‌పెండిచర్ స్టార్ట్ అయితది. ఆ ఎక్స్‌పెండిచర్ పోయినంక ఎంతొస్తదో చూసి నేను అప్పుడు టాక్స్ కడతా నువ్వు అంటున్నావు. నో, నో, నో అట్లా ఒప్పుకోను. డిసెంబర్ నుంచి కట్టు అంటాడు వాడు. అసలది ఫీజిబులా? అట్లా కాకుండా కొందరికి డిసెంబర్ దాకా మొత్తం ఖర్చులే ఉన్నాయి. వాళ్ళకి ఇన్‌కమ్ స్టార్ట్ అయ్యేదే జనవరి నుంచి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్‌లో వాడికి ఇన్‌కమ్ స్టార్ట్ అయితది. ఇప్పుడు మొత్తం ఖర్చులే ఉన్నాయి. వాడు టాక్సే కట్టాల్సిన అవసరం లేదు. అంటే ఉన్న మీలోనే 24,00,000లో ఒకడేమో హై టాక్స్ పే చేస్తున్నాడు. ఒకడేమో అసలు టాక్సే పే చేయట్లేడు. కానీ ఇద్దరి ఇన్‌కమ్ సేమ్ లెవెల్సే. అంటే ఒక ఇన్‌కమ్ కట్టాలా? వద్దా? నా ఇన్‌కమ్ ఎంత? నా ఎక్స్‌పెండిచర్ ఎంత? అనేది ఎప్పుడు తెలుస్తది? వన్స్ ఏదైతే పీరియడ్ ఉంటదో, ఆ పీరియడ్ ఎండ్ అయ్యాక తెలుస్తది గదా! అందుకని వీళ్ళేం చేశారు, ఉన్న ఇయర్స్‌ని దే హావ్ సెపరేటెడ్ ఇంటూ 2 ఇయర్స్. ఒక 12 మంత్స్ పీరియడ్ తీసుకొని, దాన్ని ఒక 2 ఇయర్స్ లాగా చేశారు. అంటే ఒక 12 మంత్స్ పీరియడ్, ఇంకొక 12 మంత్స్ పీరియడ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫండమెంటల్‌గా టాక్స్ అర్థం కావాలంటే ఇది చాలా ఇంపార్టెంట్. నౌ నువ్వు చెప్పు, సార్ నేను ఏప్రిల్ 1, 2025 నుంచి 31 మార్చ్ 2026 వరకు ఇన్‌కమ్ ఎర్న్ చేస్తున్నా. 2,00,000 పర్ మంత్ ఇంటూ 12 మంత్స్ 24,00,000 అంతేనా? ఈ విషయం నాకు ఈ సంవత్సరంలో ఎంత మిగిలింది? ఎంత ఖర్చయింది? అనే విషయం నీకెప్పుడు తెలుస్తది? ఈ రోజు అయిపోయినంకనే గదా! అంటే నువ్వు అసెస్ జేసుకోవడానికి ఇన్‌కమ్ ఎంత? ఎక్స్‌పెండిచర్ ఎంత? అనే విషయాన్ని అసెస్ అంటే ఏంటి? చెక్ జేసుకోవడం. అసెస్ జేసుకోవడానికి నీకు కొంచెం టైం గావాలనా? ఆ టైము నువ్వెప్పుడు అలొకేట్ జేయగలుగుతావు? ఈ డేట్ తర్వాతనే గదా! అందుకనే వీళ్ళు ఫ్రమ్ 1 ఏప్రిల్ 2026 నుంచి అప్ టు 31 మార్చ్ 2027 వరకు దీన్ని అసెస్‌మెంట్ ఇయర్ అన్నారు. అంటే ఏంటి? ఈ ఇయర్‌లో యూ విల్ అసెస్ యువర్ ఎక్స్‌పెండిచర్. అందుకనే దీన్ని అసెస్‌మెంట్ ఇయర్ అన్నారు. నౌ ఈ అసెస్‌మెంట్ ఇయర్‌లో నువ్వేం జేస్తున్నావు? వచ్చిన ఇన్‌కమ్‌ని అసెస్ చేస్తున్నావు. అంతేనా? ఆ ఇన్‌కమ్ ఎప్పుడొచ్చింది? 24, 25లో వచ్చింది. 25, 26లో వచ్చింది సారీ. దాన్నేమందాం? 25, 26 అందామా? నెక్స్ట్ ఇయర్‌ని 26, 27 అందామా? దానికొక పేరు పెట్టొచ్చు గదా! ఈ అసెస్‌మెంట్ ఇయర్‌లో ఉండి నువ్వేం అసెస్ చేస్తున్నావు? లాస్ట్ ఇయర్‌లో వచ్చిన ఇన్‌కమ్‌ని అసెస్ చేస్తున్నావు. నథింగ్ బట్ ఈ అసెస్‌మెంట్ ఇయర్ ముందు ఇయరే గదా! అంటే ఈ అసెస్‌మెంట్ ఇయర్ ముందు ఇయర్ ప్రీవియస్ ఇయరే గదా! అందుకనే దీన్ని మనం
ప్రీవియస్ ఇయర్ అంట. సో, ఒకడు అసెస్మెంట్ ఇయర్‌లో నిల్చొని ప్రీవియస్ ఇయర్‌లో నాకెంత ఇన్‌కమ్ వచ్చింది? నాకెంత ఇన్‌కమ్ వచ్చింది? నా ఎక్స్‌పెండిచర్ ఎంత అని అసెస్ చేస్తాడు. అందుకనే ఆ ఇయర్‌ని ప్రీవియస్ ఇయర్ అంట. ఈ ఇయర్‌ని అసెస్మెంట్ ఇయర్ అంట. లాజికే గదా! నౌ కమ్ గోయింగ్ టు కేమ్ ఇంటూ ఫోర్స్ దగ్గరకొచ్చినాం. ఇప్పుడు గవర్నమెంట్ టాక్స్ లాస్ చేస్తుంది. అంతేనా? టాక్స్ లాస్ దేని గురించి చేస్తుంది? టాక్స్ లాస్ మీరు ఎర్న్ చేసే ఇన్‌కమ్ మీద టాక్స్ కట్టడానికి చూస్తుంది. సపోజ్ లెట్స్ సే 2025, 26 గురించి మాట్లాడదాం. ఇది నా ప్రీవియస్ ఇయర్. ఇందులో నేను ఇన్‌కమ్ ఎర్న్ చేస్తా. దీనికి సంబంధించిన టాక్స్ నేను 2026, 27లో కడతా. ఇప్పుడు యాస్ ఎ గవర్నమెంట్‌గా నువ్వు ఈ సంవత్సరంలో ఎర్న్ చేసే ఇన్‌కమ్ మీద ఇంత టాక్స్ కట్టాలి అని అంటావా? లేదంటే ఇన్‌కమ్ మీద ఇంత టాక్స్ కట్టాలంటావా? ఆబ్వియస్‌గా అరెందుకు ఇది ఎత్తలేదు ఛార్జింగ్ ఏది అరే! అదే ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. చలో ఓకేనా? నో. ఆ! వాడేమంటాడు? అరే బాబు! 25, 26లో నువ్వు ఎర్న్ చేసే ఇన్‌కమ్‌ని బట్టి 26, 27లో టాక్స్ కట్టాలి గదా! అదే కదా నువ్వు చెప్తావు. అంటే లా ఏ ఇయర్‌కి స్పెసిఫై చేయాలి? 25, 26 స్పెసిఫై చేయాలనా? 26, 27 స్పెసిఫై చేయాలనా? 25, 26లో ఎర్నింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 25, 26కే స్పెసిఫై చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్ మనం బడ్జెట్ అనేది నెక్స్ట్ ఇయర్‌కేస్తామా? కరెంట్ ఇయర్‌కేస్తామా? కరెంట్ ఇయర్‌కేస్తామా? నెక్స్ట్ ఇయర్‌కి బడ్జెట్ యేసుకున్నాం. ఈ రోజు నిలబడి రేపు ఏం చేయాలని బడ్జెట్ యేస్తాం. కానీ ఇయ్యాల బడ్జెట్ ఏయం గదా! సో, అట్లానే ఇన్ 1961 దే ఆర్ లుకింగ్ ఇంటూ 61, 62 సారీ 62, 63ని లుక్ చేస్తున్నారు వాళ్ళు. ఫస్ట్ ఏప్రిల్ 1962 నుంచి 31 మార్చ్ 1963 వరకు ఎర్న్ చేసిన ఇన్‌కమ్ మీద ఈ ప్రకారం టాక్స్ కట్టాలంటాడు. ఎందుకంటే నేను ఆల్రెడీ 1961లోకొచ్చేసిన. మేబీ నవంబర్‌లో ఏదో వచ్చుంటది ఇది. నవంబర్‌లో నాకు తెలిసి నవంబర్‌లో, అక్టోబర్‌లో వచ్చింది. మాకు ఇర్రిలవెంట్ నాకెప్పుడొచ్చిందని గాని బిల్లొచ్చింది. బట్ ఇది ఎప్పటి నుంచి అప్లికబుల్ అవుతదంటే, ఈ రోజు నుంచి అప్లికబుల్ అయితదన్నాను అనుకో. నేను సపోజ్ అన్నాననుకో. సపోజ్ ఈ లా నవంబర్‌లో వచ్చిందనుకుందాం. ఇది ఈ రోజు నుంచి అప్లికబుల్ అవుతది. రేపటి నుంచి మీరు టాక్స్ కట్టాలన్నామనుకో. ఇట్ ఈస్ బిట్ ఆక్వర్డ్ కదా! నిన్నటి వరకు టాక్స్ లేదు. ఈ రోజు నుంచి టాక్స్ కట్టాలంటే అదేం పద్ధతి? కాదు గదా! అందుకని దానికొక స్పెసిఫిక్ ఇయర్ ఇయ్యాలి. సో, మీరేం జేయండి 1962, 63లో వచ్చిన ఇన్‌కమ్ మీద 63, 64లో టాక్స్ కట్టండి. అది సెపరేట్ ఇయరే. అది గూడా నెక్స్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ అయితది. ఈరోజు ఇది అసెస్మెంట్ ఇయర్. కానీ నెక్స్ట్ ఇయర్‌కి ఇది ప్రీవియస్ ఇయరే గదా! సో, అది డిస్కషన్ మనకనవసరం. బట్ ఈ రోజున్న సిట్యుయేషన్‌కి వాట్ ఈస్ అవర్ ప్రీవియస్ ఇయర్? మన లాస్ట్ ఇయరే ఈరోజు ప్రీవియస్ ఇయర్. అంతే గదా! అంతే కదా! లాస్ట్ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్ గదా! సో, అట్లా 1961లో జేసిందాన్ని ఫస్ట్ ఏప్రిల్ 1962కి ఎఫెక్టివ్ అయింది. కమింగ్ టు కొత్త లా. మీరు అబ్జర్వ్ జేషుంటే మీకు దెలిసుంటే ఈ ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 1961 అనేది పోయింది. ఈ ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 1961 అనేది అయిపోయింది. బడ్జెట్ ఎప్పుడొస్తది మనకి? ఫస్ట్ ఫిబ్రవరి ఆఫ్ ఎవ్రీ ఇయర్ బడ్జెట్ ఒస్తది. అయితే మొన్నొచ్చిన బడ్జెట్‌లో దే హావ్ రిప్లేస్డ్ ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 1961 విత్ ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 2025. సార్ మరిప్పుడు 1961 ఒస్తే మాకు 2025 ఒస్తే మాకింకా 1961 చెప్తున్నారేంది? మమ్మల్ని ఏమైనా మోసం చేస్తున్నారా? ఫీజు కట్టించుకొని మోసం చేద్దామని ప్లానింగ్ ఏమైనా చేస్తున్నారా? అన్నాడు. క్వెషన్ అరైజెస్. 2025లో వచ్చిన యాక్ట్ ఫస్ట్ ఫిబ్రవరి 2026లో వచ్చింది. అవునా? ఫస్ట్ ఫిబ్రవరి 2026లో వచ్చింది. దిస్ 2026లో వచ్చిన ఇన్‌కమ్ ఏ ఇన్‌కమ్‌ని ఏం చేసి ఉంటదది? ఫస్ట్ ఏప్రిల్ 2026 నుంచి 31 మార్చ్ 2027 ఇన్‌కమ్‌ని ఏం చేసి ఉంటది? అంటే ఈ ఇన్‌కమ్ మీద ఈ ఇన్‌కమ్ ఏదైతే ఎర్న్ చేస్తావో ఈ ఇయర్‌లో, దాని మీద యూ హావ్ టు పే టాక్స్ అకార్డింగ్ టు ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 2025. కరెక్టే కదా సార్! ఈ ఇయర్‌లోనే ఉన్నాం గదా! మాకు ఈ టాక్స్ ఎందుకు చెప్తలేరు? అనే క్వెషన్ అరైజ్ అయితది. బట్ మనం ఎగ్జామ్ రాసేది ఈ ఇయర్‌లోనా? నెక్స్ట్ ఇయర్‌లోనా? ఈ ఇయర్‌లోనే. నీకు ఎగ్జామ్ రాసేటప్పుడు
ఇన్‌కమ్ ఇంతుంది అని చెప్తాడా? ఇన్‌కమ్ మీద టాక్స్ కట్టండి కాలిక్యులేట్ చేయండి అని చెప్తాడా? ఇన్‌కమ్ మీద టాక్స్ కాలిక్యులేట్ చేయండి అని చెప్తాడు. ఇన్‌కమ్ మీద టాక్స్ కాలిక్యులేట్ చేయండి అనంటే, నువ్వు అసెస్‌మెంట్ ఇయర్‌లో ఉండాలా? ప్రీవియస్ ఇయర్‌లో ఉండాలా? మనం అసెస్‌మెంట్ ఇయర్‌లో ఉండాలి. ఇప్పుడు 2026, 27 అనేది ఒక ఇయర్. ఫస్ట్ అది అసెస్‌మెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ పక్కకెడితే ఇదొక ఇయర్. ఇది అసెస్‌మెంట్ ఇయర్ ఏ ఇయర్‌కి? 2025, 26కి ఇది అసెస్‌మెంట్ ఇయర్. ఇది ప్రీవియస్ ఇయర్ ఎవనికి? 2027, 28కి అది ప్రీవియస్ ఇయర్. ఇప్పుడు మనం అసెస్‌మెంట్ ఇయర్‌లో ఉంటామా? ప్రీవియస్ ఇయర్‌లో ఉంటామా? ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాసే టైంకి చెప్పండి. డిసెంబర్ 2026 అంటే అసెస్‌మెంట్ ఇయర్‌లో ఉంటాం. అసెస్‌మెంట్ ఇయర్‌లో ఉన్నప్పుడు మనకిచ్చే ఇన్‌కము ఏ ఇన్‌కము? ప్రీవియస్ ఇయర్ ఇన్‌కమ్. అంటే వాడు 2025, 26 డాటా ఇస్తాడు మనకి. 2025, 26 డాటా ఇచ్చినప్పుడు 2025, 26 మీద ఇన్‌కమ్ మీద టాక్స్ వచ్చేలానే కదా వచ్చేది. దానికి 1 ఫిబ్రవరి 2025 లా రిలవెంట్ అయితది. అవునా? సో, ఫస్ట్ ఫిబ్రవరి 2025 రోజు ఇచ్చిన లానే మనకి చేస్తే ఫినాన్స్ యాక్ట్ 2025 అనేది దాని గురించి డిస్కస్ చేద్దాం. సో, దీని ప్రకారం వి ఆర్ పేయింగ్ టాక్సెస్. కాబట్టి ఇది మనకు అప్లికబుల్ అవ్వదు. మరి ఐటీ యాక్ట్ ఎప్పుడు 2025 ఎప్పుడు అప్లికబుల్ అయితది అనే క్వెషన్ అరైజ్ అయితది. అది అప్లికబుల్ అయితది అని తెలవాలంటే యూ నీడ్ టు బి ఇన్ దట్ అసెస్మెంట్ ఇయర్. 1 మార్చ్ సారీ 1 ఏప్రిల్ 2026 టు 31 మార్చ్ 2027కి అంటే 2026, 27కి అసెస్మెంట్ ఇయర్ ఇది. దీని తర్వాత ఇయరే కదా అసెస్మెంట్ ఇయరు. 2027, 2028 అంతేనా? అంటే మీరు గనక జూన్ 2027 రాస్తుంటే, డిసెంబర్ 2027 రాస్తుంటే ఎగ్జామ్, అప్పుడు మీకు ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 2025 అప్లికబుల్ అయితది. అంటే ఎందుకు సార్ అప్పుడెట్లా అప్లికబుల్ అయితది సార్? అంత దూరమా? మరి జూన్ 2027 అంటే ఇప్పట్లో లేదు. 1 ఇయరే. ఇప్పట్లో ఇంక 1 ఇయరే ఇంకా ఈ నుంచి చూసుకుంటే. అంతే కదా! సో, యాక్ట్ మారిపోతదనమాట. ఇఫ్ యూ ఆర్ ఆ పర్టిక్యులర్ అసెస్మెంట్ ఇయర్‌లోకి పడిపోతే, ఈ అసెస్మెంట్ ఇయర్‌లోకి ఎప్పుడొస్తావు నువ్వు? 1 ఏప్రిల్ వచ్చేసావు గదా! జూన్ అనేది ఏప్రిల్ తర్వాతనే గదా! సో, యూ విల్ బి అండర్ దట్ అసెస్మెంట్ ఇయర్. అప్పుడు ఆ అసెస్మెంట్ ఇయర్ సంబంధించిన ప్రీవియస్ ఏంది? 26, 27 గదా! ఈ 26, 27కి అప్లికబుల్ అయ్యే ఇన్‌కమ్ టాక్స్ ఏంది? ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 2025. అర్థమైందా ఇప్పుడు? సో, ఇది ప్యాటర్న్. బేసిక్ ఇదంతా బేసికే. మనకు రాను రాను పోతుంటే ఎవెన్చువల్‌గా మీకదంతా అర్థమైపోతది మనకి. బట్ మీకు అర్థం కావడానికి జనరల్‌గా మీకీ ఓవరాల్‌గా అసలు ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్స్ ఎట్లా వర్క్ అవుతాయని అర్థం కావడానికి. నౌ ఇప్పుడు ఇంకొక క్వెషన్ నాకు ఎమ్మటే డౌట్ వచ్చేసిందన్నమాట. నువ్వు ఇంత చెప్పిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. అరే బాబు! ఇన్‌కమ్ టాక్స్ లా అనేది నీ ప్రకారం సరే 1961 వస్తది అనుకుందాం జరసేపు. 1961 నుంచి 2025 దాకా ఒకటే యాక్టా? అంటే ఈ యాక్ట్‌లో 1961తోని ఎప్పుడైతే ఏదైతే ఇన్‌కమ్ ఉంటదో ఆ ఇన్‌కమ్ మీద ఇప్పుడు మనం టాక్స్ కట్టాలా? అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. అంతే గదా! అందుకనే ఈ ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 1961ని దే ఆర్ చేంజింగ్ ఎవ్రీ ఇయర్. అదేంది ఎవ్రీ ఇయర్ ఎందుకు చేంజ్ చేస్తున్నారు? ఒక 5 ఏళ్లకోసారి పెట్టుకోవచ్చు కదా! చేంజ్ అని డౌట్ వస్తది. కానీ మనం ఇన్‌కమ్‌ని మెజర్ చేయడానికి ఇయర్ తీసుకుంటున్నప్పుడు చేంజెస్ కూడా అకార్డింగ్‌లీ రావాలి. అందుకనే మన ఇండియన్ సిస్టమ్‌లో అంత ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటదో దాని ప్రకారంగానే చేంజెస్ అన్నీ కూడా అయితాయి. సో, ఇలాగా ఎవ్రీ ఇయర్ చేంజ్ అవ్వుకుంటూ వస్తుందిది. యాస్ ఆఫ్ టుడే ఈ చేంజ్ అయ్యే యాక్ట్ చేంజ్ చేయాలంటే ఏం కావాలి? లా కావాలి. లా అంటే నథింగ్ బట్ ఏంటి? యాక్ట్. యాక్ట్ అంటే ఏంది? ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 1961 ఉంది గదా! అందుకనే మళ్ళీ అదే ఇంట్రొడ్యూస్ చేయలేరు. ఆల్రెడీ ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 1961 ఉందనుకో, ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 1962, ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 1963, 64, 65 అట్లా యాక్ట్ చేసుకోవడమే. ఎవ్రీ ఇయర్ యాక్ట్ చేయడం, ఎవ్రీ ఇయర్ దానికొక ప్రాసెస్ ఉంటది గదా! ఎవ్రీ ఇయర్ బిల్ తీసుకురావడం, ఎవ్రీ ఇయర్ దాని మీద అసెంట్ తెచ్చుకోవడం ఇదంతా ప్రాసెస్. అందుకని వీళ్ళేం చేశారు? ఈ అమెండ్‌మెంట్ చేయడానికి ఒక యాక్ట్ తీసుకొనొద్దాం. ఆ బేస్ యాక్ట్‌ని అట్లే ఉంచి, దానికి అమెండ్ చేయడానికి ఒక యాక్ట్ తీసుకొనొద్దాము. దాన్నే మనం కాల్ ఇట్ యాస్ ఫినాన్స్ యాక్ట్. Through this Finance Act, the government will make amendments to the Income Tax Act 1961. So as of today, currently we are under Finance Act 2025లో ఉన్నాం. అంటే ఎవ్రీ ఇయర్ తెచ్చిన అమెండ్మెంట్స్ దానికి యాడ్ అయితా ఉంటాయి.
సో, 2025లో తెచ్చిన అమెండ్మెంట్స్ ప్రకారం ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 1961 మనం చదువుతాం. సో, ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 2025 అనేది మన సిలబస్‌కి రిలవెంట్. సో, ఈ ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 2025 ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఉంటది? దిస్ విల్ బి ఎఫెక్టివ్ ఫ్రమ్ 1/4/2025 టు 31st March 2026. ఇది మన ప్రీవియస్ ఇయర్. ఈ ఇన్‌కమ్ మీద టాక్స్ మనం 1/4/2026 టు 31st March 2027 లోపల కట్టేస్తాం. ఇది మన అసెస్‌మెంట్ ఇయర్. మన ఎగ్జామ్స్ అన్నీ ఇందులోనే పడతాయి నువ్వు అబ్జర్వ్ చేస్తే. అందుకనే మనకు ఆ యాక్ట్ రిలవెంట్. ఇప్పటి వరకు అర్థమైందా? సో, ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ తెచ్చిర్రు. దాన్ని అమెండ్ చేయడానికి అమెండ్మెంట్స్ ఫైనాన్స్ యాక్ట్ తెచ్చిర్రు. నౌ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు డైరెక్ట్ టాక్స్‌ని ఎవరు చూసుకుంటారన్నప్పుడు సీబీడీటీ అని తెచ్చినాం. ఒక యాక్ట్ తేవడము, దాంట్లో సెక్షన్స్ పెట్టడము, సబ్ సెక్షన్స్ పెట్టడము, క్లాజెస్ పెట్టడము, ప్రొవిజోలు పెట్టడము, ఎక్స్‌ప్లనేషన్ పెట్టడం ఇదంతా పెడతారు. కానీ దాన్ని చూసుకోవటానికి ఒకడు కావాలి. అయితే వాడెవడో డిస్కస్ చేసే ముందు కంటే కూడా మనం కొన్ని డిస్కస్ చేద్దాం. నౌ ఇందాక నేను చెప్పినప్పుడు ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్‌లో 1-298 సెక్షన్స్ ఉంటాయని చెప్తున్నా. అయితే ఈ సెక్షన్స్‌లోనే దేర్ ఆర్ సమ్ ఎలిమెంట్స్ సబ్‌సెక్షన్ అని, క్లాజ్ అని. ఇది మనకు రాను రాను మీకు అర్థమైతది. బట్ నీకు సెక్షన్స్ ఎట్లా ఉంటాయో చూసినావు గదా! నౌ సెక్షన్స్ అంటే ఏందిరా ఒక పర్టిక్యులర్ ఐటెమ్‌లో ఇది ఈ సెక్షన్‌కి ఇట్లా, ఈ సెక్షన్‌కి ఇట్లా, ఈ ఏరియాకి ఇట్లా. అంతే కదా సెక్షన్ అంటే. అయితే దాంట్లోనే సబ్‌సెక్షన్ అని, క్లాజ్ అని 2 ఉంటాయి. అయితే దేన్ని మనం సబ్‌సెక్షన్ అంటాము, దేన్ని మనం క్లాజ్ అంటాము అనేది మనం తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు సపోజ్ ఒక సెక్షన్ తీసుకో. సెక్షన్ నీకు బాగా తెలిసిన సెక్షన్ ఏంది ఒకటి చెప్పు? సెక్షన్ 138 ఆఫ్ డిజానర్ ఆఫ్ ఏందది? డిజానర్ ఆఫ్ చెక్. సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881 అదేనా? 1980 1881 1881 ఏదో నాకంత లాలో అంత పూర్ణి. నౌ ఆ సెక్షన్ ఏం చెప్తుంది? డిజానర్ ఆఫ్ చెక్స్ గురించి మాట్లాడుతుంది. నౌ డిజానర్ ఆఫ్ చెక్స్ గురించి మాట్లాడినప్పుడు అందులో వేరియస్ పార్ట్స్ ఉంటాయి. అయితే ఇఫ్ 138(1) ఇట్ ఈస్ టెల్లింగ్ సంథింగ్. ఇట్ ఈస్ ఏ సో అండ్ సో మ్యాటర్ చెప్తుంది. 138(2) అంటే దాంట్లోనే సబ్ పార్ట్ 2. ఆ 138 పార్ట్ 2 ఏం చెప్తుందంటే, యాస్ పర్ 1 గనుక వాడు కవర్ అయితే 2లో ఇలా చేయాలి. 138(3) ఏం చెప్తుందంటే, యాస్ పర్ 2లో అలా కవర్ అయితే 3లో ఇలా చేయాలి. దాని తర్వాత ఇలా చేయాలి. దాని తర్వాత ఇలా చేయాలి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తుంది. దెన్ ఆ 1, 2, 3, 4, 5ని విల్ కాల్ ఇట్ యాస్ సబ్ సెక్షన్. ఎందుకు? దే ఆర్ ఈచ్ పార్ట్ ఆఫ్ ఈస్ రిలేటెడ్ విత్ ఈచ్ అదర్. అందులో ఉన్న ప్రతి పార్ట్ దే ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. ఇంటర్‌లింక్డ్ పార్ట్. దానికే మనం సెక్షన్‌కి సబ్ సెక్షన్ అంటాం. అదే 138(1) ఇండివిడ్యువల్ కవర్ చేస్తుంది. 138(2) అంటే తెలుసు కదా! 1, 2, 3, 4. 138(2) కంపెనీని కవర్ చేస్తుంది. 138(3) ఇంకో మ్యాటర్ ఏదో చెప్తుంది. 138(4) ఇంకొక మ్యాటర్ ఏదో చెప్తుంది. ఇంకో 138(5) ఏదో ఫైన్ చెప్తుంది. ఇవన్నీ ఒకదానికొకటి దే ఆర్ నాట్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. దెన్ మనం దాన్ని 138 క్లాజ్ 1, 138 క్లాజ్ 2 అట్లా అనాలి. అదే ఈచ్ పార్ట్ ఆఫ్ ది సెక్షన్ ఈస్ రిలేటెడ్ అనుకో 138 సబ్‌సెక్షన్ 1, 138 సబ్‌సెక్షన్ 2 అనాలి. సో, సబ్‌సెక్షన్‌కి, క్లాజ్‌కి డిఫరెన్స్ ఏందిరా అంటే థట్ సెక్షన్‌లో ఉన్న పార్ట్స్ గనుక ఈచ్ పార్ట్ దే ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. దెన్ విల్ కాల్ ఇట్ యాస్ దే విల్ కాల్ దట్ యాస్ ఎ సబ్‌సెక్షన్. అట్లా కాకుండా దే ఆర్ ఇంటర్‌లింక్డ్ కాదు. సెపరేట్ దేనికి దానికి ఇప్పుడు డెఫినిషన్స్ ఉంటాయి. 2:1 ఒకటి చెప్తది. 2:2 ఒకటి చెప్తది. కంపెనీ అంటే ఏంది? ఫర్మ్ అంటే ఏంది చెప్తుంది డెఫినిషన్స్. దానికి ఈచ్ వన్ డిఫరెన్స్ ఉంది గదా! దాన్ని మనం క్లాజ్ అంటాం. ఓకేనా? నౌ ఇంకొక పార్ట్‌కొస్తే ఒకటి ప్రొవైజో అని, ఇంకొకటి ఎక్స్‌ప్లనేషన్ అని ఉంటది. అకార్డింగ్ టు ది ప్రొవైజో ఆఫ్ ఏదో మనకనవసరం. ప్రొవైజో అంటే ఏంటి? ఎక్స్‌ప్లనేషన్ అంటే ఏంది? ఎక్స్‌ప్లనేషన్ అంటే ఎక్స్‌ప్లనేషన్ మనకు పెద్ద విషయం కాదు. ప్రొవైజో ఏందంటే ఫలానా సెక్షను వీడికి అప్లికబుల్. ఎక్సెప్ట్ ఈ సిట్యుయేషన్‌లో. ఫలానా ఇన్‌కమ్ వస్తే ఈడికి ఈ సెక్షన్ అప్లికబుల్ అయితది. బట్ నీడ్ టు సాటిస్ఫై థిస్ కండిషన్ అని ఏదన్నా స్పెసిఫిక్‌గా కండిషన్స్, ఎక్సెప్షన్స్ చెప్తుందనుకో, దాన్ని మనం ప్రొవైజో అంటాం. అట్లా కాకుండా ఆ పర్టిక్యులర్ దానికి క్లారిఫికేషన్ ఇస్తుందనుకో, దాన్ని మనం ఎక్స్‌ప్లనేషన్ అంటాం. నథింగ్ మచ్ ఇంపార్టెంట్. బట్ తెలవాలి కాబట్టి మనకు అన్నీ తెలుసుకోవాలి కదా! సబ్‌సెక్షన్ అంటే ఏంటి? క్లాస్ అంటే ఏంటి? ప్రొవైజో అంటే ఏంది? ఎందుకంటే అక్కడ ఎక్కడో రాస్తాడు. ప్రొవైజో టు ది సెక్షన్ 2 అంటాడు. ఆర్ ఎక్స్‌ప్లనేషన్ టు ది సబ్‌సెక్షన్ 1 అంటాడు. అంటే ఈ వాంట్ టు క్లారిఫై సమ్ డౌట్స్ ఆన్ ది సబ్‌సెక్షన్ 2. దెన్ ఇట్ ఈస్ అన్ ఎక్స్‌ప్లనేషన్. ప్రొవైజ్ అంటే ఏంది? ఈస్ స్పెల్లింగ్ ఔట్ ది సమ్ కండిషన్స్ ఆర్ ఎక్సెప్షన్స్ టు దట్ పర్టిక్యులర్ సెక్షన్ ఆర్ క్లాజ్ ఆర్ సబ్‌సెక్షన్. దెన్ అది ప్రొవైజో అంటాం. ఓకేనా?
అనవసరం అంత డీటెయిల్ అవసరం. బట్ తెలుసుకోవాలి కాబట్టి. దెన్ మనం ఫైనాన్స్ యాక్ట్‌కొచ్చినాం. ఫైనాన్స్ యాక్ట్ ఎవ్రీ ఇయర్ ద ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రొడ్యూస్ ది ఫైనాన్స్ బిల్. అది పార్లమెంట్‌లో పెట్టిన తర్వాత బడ్జెట్ సెషన్‌లో వన్స్ అమెండ్మెంట్స్ అన్నీ చేస్తారు. కరెంట్‌లీ మనకు ఫైనాన్స్ యాక్ట్ 2025 అప్లికబుల్ అవుతది. సో, ఫైనాన్స్ బిల్ అనేది ఈ సైకిల్‌లో ఎళ్తది. ఫస్ట్ ఫైనాన్స్ బిల్ ఉంటది. ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ అసెంట్ ఇస్తాడు. దెన్ ఇట్ విల్ బికమ్ ది ఫైనాన్స్ యాక్ట్ 2025. ఆ ఫైనాన్స్ యాక్ట్‌లో ఏం చేస్తారు అంటే దేర్ ఆర్ యాక్చువల్‌గా 4 పార్ట్స్. ఆ పార్ట్స్ అన్ని మనకు అనవసరం. బట్ ఫైనాన్స్ యాక్ట్‌లో దే విల్ స్పెసిఫై ది రేట్స్ ఆఫ్ టాక్స్. పార్ట్ 1లో ఈ ఫైనాన్షియల్ ఇయర్‌కి ఎర్నింగ్ చేసే ఇన్‌కమ్ మీద ఈ రేట్ ఆఫ్ టాక్స్ కట్టాలి. సో, కరెంట్‌లీ 2026, 27 అసెస్మెంట్ ఇయర్ ఉంది కదా! సో, 25, 26లో అసెస్మెంట్ ఇయర్‌లో ఎర్న్ చేసిన ఇన్‌కమ్‌కి ఈ రేట్‌లో 26, 27లో టాక్స్ కట్టాలి అంటారు. సో, ఫైనాన్స్ యాక్ట్ అనేది స్పెసిఫై చేస్తది రేట్స్ ఆఫ్ టాక్సేషన్. అదే కదరా ఇప్పుడు ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ చెప్తాను. 1961లో 2,50,000 సంపాదించడం అంటే చాలా పెద్ద విషయం. అదే 2024లో 2,50,000 పెద్ద విషయం కాదు. సో, వాడు స్లాబ్స్ అన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తాడు. సో, 2,50,000 వరకొస్తే 0% టాక్స్. 3,00,000 వరకుంటే 5% టాక్స్ అట్లా. అదే 1961లో 2,00,000 అనేది చాలా పెద్ద అమౌంట్. అసలు హండ్రెడ్స్‌లో ఉండేది లిమిట్. అందుకనే ఫైనాన్స్ యాక్ట్‌లో దే విల్ స్పెసిఫై ది రేట్స్ ఆఫ్ టాక్స్ అప్లికబుల్ టు ది ప్రీవియస్ ఇయర్ అన్న డైరెక్ట్ అసెస్మెంట్ ఇయర్ అంటాడు. ఎందుకు? అసెస్మెంట్ చేసేటప్పుడే కదా నీకు కావాల్సింది ఇదంతా. నౌ దెన్ ఇందాక మనం అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడుకున్నాం. సీబీడీటీ అనేది అడ్మినిస్ట్రేషన్ చేస్తది ఇన్‌కమ్ టాక్స్ లా అని అనుకున్నాం. నౌ ఈ సీబీడీటీ అనేవాళ్ళు దే ఆర్ ఇంట్రొడ్యూస్ ది రూల్స్. రూల్స్ ఏం చెప్తాయి? ఆ ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ ఎలా కాలిక్యులేట్ చేస్తారు? ఆ రేట్స్ ఆఫ్ టాక్స్ ఇప్పుడు రేట్స్ ఆఫ్ టాక్స్ అక్కడుంది. వాడేం చెప్తాడంటే యాస్ పర్ మిషనరీ మీద డిప్రిసియేషన్ కాలిక్యులేట్ చేయాలి. ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ కాలిక్యులేట్ చేయాలి అంటాడు. కానీ దాని మీద ఏం రేటో చెప్పడు. రేట్స్ ప్రిస్క్రైబ్డ్ అని అడిగితే ఇన్‌కమ్ టాక్స్ రూల్స్ అంటాడు. ఆరో ఏదైనా షెడ్యూల్ అంటాడు. సో, ఇవి మనం ఏమంటారు సెక్షన్‌ని అప్లై చేసేందుకు యూజ్ అయ్యే టూల్స్. ఈ రూల్స్ అనేవి. ఈ రూల్స్ ఎవ్రీ ఇయర్ వీళ్ళు రూల్స్ అనేది చేస్తా ఉంటారు. కలెక్టివ్‌గా ఈ రూల్స్ అన్నిటిని వీళ్ళు కాల్ ఇట్ యాస్ ఇన్‌కమ్ టాక్స్ రూల్స్ 1962. 1962 ఎందుకొచ్చిందని క్వెషన్ రావాలి. ఎందుకు రావాలంటే వన్స్ యాక్ట్ ఫోర్స్‌లోకొచ్చినప్పుడే కదా ఎట్లా చేయాలి? ఏం చేయాలని వచ్చేది. సో, ఆ రూల్స్ ప్రకారం చేయడానికి ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 1962 ఇట్స్ బేసిక్ వెరీ వెరీ బేసిక్. నౌ దీని తర్వాత ఇంకొక కాంపోనెంట్ సర్క్యులర్స్, నోటిఫికేషన్స్ అనే కాన్సెప్ట్. సర్క్యులర్స్ అంటే ఏంటి? నోటిఫికేషన్స్ అంటే ఏంటిది? ఫస్ట్ సర్క్యులర్స్ అంటే గవర్నమెంట్ ఏదన్నా క్లారిఫికేషన్ రిలేటెడ్‌గా ఏదన్నా ఎక్స్‌ప్లనేషన్ రిలేటెడ్‌గా చేయడానికి. అంటే సపోజు నేను మీకేదో పాయింట్ చెప్పినా నేను. ఆ పాయింట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను నేను. మనం పెడతాం కదా! అప్పుడప్పుడు గ్రూప్‌లో సర్క్యులర్ రిలీజ్ చేస్తాం. ఈ టైమ్‌లో వితౌట్ ఫెయిల్ మీరు రావాలి. అది సర్క్యులర్. ఇప్పుడు సపోజు కృష్ణ అనే పర్సన్ అడ్మినిస్ట్రేటర్ కదా మన దగ్గర. కృష్ణ అనే పర్సన్ ఒక పర్టిక్యులర్ మెసేజ్ పెట్టినాడంటే దానికి బైండ్ బై పర్టిక్యులర్ పర్సనే గదా! దాన్ని ఎవరు ఒబే చేయాలి రూల్సు? అతనే గదా! తనేదో చెప్పాడు. ఈ 6 లోపు గనక క్లాసెస్‌కొస్తే మీ అందరికి ఒక చాక్లేట్ ఇస్తా అన్నాడు. చాక్లేటో, బిస్కిటో ఏదో ఇస్తా అన్నాడు. ఇప్పుడు నువ్వు 6 లోపల వచ్చినావు చాక్లేట్ కోసం. ఇప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? ఆ సర్క్యులర్ ఎవడైతే ఇష్యూ చేసినాడో వానిదే గదా! అంతే కదా! సో, నౌ సీబీడీటీ అనేది ఏం చూసుకుంటుందిక్కడ? అడ్మినిస్ట్రేటివ్ చూసుకుంటుంది. అడ్మినిస్ట్రేషన్ చూసుకునేటప్పుడు కొన్ని క్లారిఫికేషన్ చేయడానికి, కొన్ని పాయింట్లు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి దే నీడ్ టు రిలీజ్ సర్క్యులర్స్. దెన్ ఆ సర్క్యులర్స్ రిలీజ్ చేసినప్పుడు దాని మీద బైండ్ అయ్యే పార్టీ ఎవరు? సీబీడీటే గదా! నువ్వు ఇష్యూ చేసినావు కాబట్టి అది అకార్డింగ్ టు యువర్ ఎక్స్‌ప్లనేషన్ నేను చేసినా అంటాడు వాడు. అంటే అసెస్సీ మీద బౌండ్ ఏమి ఉండదు. బైండింగ్ ఏమి ఉండదు. సీబీడీటీ మీద బైండింగ్ ఉంటది. దెన్ వాట్ ఈస్ నోటిఫికేషన్ దెన్? ఇక్కడ నోటిఫికేషన్ అని గూడా అన్నావు గదా ఇందాక. వాట్ ఈస్ నోటిఫికేషన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ పర్టిక్యులర్ యాక్ట్ వచ్చింది గదా! ఇట్ విల్ బి అప్లికబుల్ ఫ్రమ్ 1/4/2025 అని అన్నాం. అది వాళ్ళు నోటిఫై చేస్తేనే ఇట్ విల్ బి అప్లికబుల్. సో, ఎనీ ప్రొవిజన్, ఎనీ యాక్ట్, ఎనీ అమెండ్మెంట్ ఇట్ విల్ బి ఎఫెక్టివ్ ఫ్రమ్ 1/4/2022 అన్నాననుకో, ఇట్ విల్ బి ఎఫెక్టివ్ ఫ్రమ్ దట్ పర్టిక్యులర్ డేట్. నోటిఫికేషన్ ప్రెస్ రిలీజ్ నోటిఫికేషన్ వదులుతారు. దాన్నే నోటిఫికేషన్ అంటారు. దీని తర్వాత ఇప్పుడు నువ్వు చెప్పు. నువ్వు ఎంపీ అయినావు. నువ్వేదో చాలీ చాలని చదువులతోని ఎంపీ అయినావు. నేనేదో చాలీ చాలని చదువులతోని ఎమ్మెల్యే అయినా అనుకుందాం. మనం బోయి వి ఆర్ మేకింగ్ లా. అంటే మనమేం రాయంలే. అక్కడున్న ఎవరైతే బ్యూరోక్రాట్స్ ఉంటారో వాళ్ళే రాస్తారు. మనం దాన్ని కొంచెం సిస్టమ్. నౌ యాస్ ఎ సిస్టమ్‌గా ఇట్ ఈస్ ఇన్‌హెరెంట్ దట్ ఖచ్చితంగా అన్ని యాస్పెక్ట్స్ కవర్ చేయలేదు.
కొన్ని యాస్పెక్ట్స్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేస్తే, అది ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో దే ఆర్ మేకింగ్ అడ్వాంటేజ్ కావచ్చు. దెన్ అట్లాంటి సిట్యుయేషన్స్‌లో సమ్ పార్టీస్, అదర్ పార్టీస్ దే మే రీచ్ టు ది కోర్ట్. సార్ ఈ ప్రొవిజన్ ఇట్లెందుకు పెట్టారు? నాలాంటి వాళ్ళకి ఇది అప్లికబుల్ కాదు అని నువ్వు అంటున్నావు. ఆబ్వియస్‌గా ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉంటే మనం ఏడికెళ్తాం? కోర్ట్‌కెళ్తాం. సో, వీడేమంటున్నాడంటే, ఏదైతే నువ్వు ఇన్‌కమ్ టాక్స్ లా అంటున్నావో, ఆ లాలో యాక్ట్ ఒస్తది. ఆ లాలో రూల్స్ ఒస్తాయి. ఆ లాలో ఫైనాన్స్ యాక్ట్ ఒస్తది. ఆ లాలో సర్క్యులర్స్ ఒస్తాయి. నోటిఫికేషన్స్ ఒస్తాయి. ఆ లాలో లీగల్ డెసిషన్స్ ఆఫ్ ది కోర్ట్ గూడా ఒస్తది. లీగల్ డెసిషన్ ఆఫ్ ది కోర్ట్ ఏంటి? పర్టిక్యులర్ సిట్యుయేషన్ అనలైజ్ జేసి, ఆ యాక్ట్ గనక ఇందులో ఇది గూడా ఇంక్లూడ్ చేయండి అని గవర్నమెంట్ స్పెసిఫై చేస్తే, నెక్స్ట్ సెషన్‌లో వాళ్ళు తెచ్చి ఆ పర్టిక్యులర్ పార్ట్ ఇంక్లూడ్ చేస్తారు. అంతేనా? సో, టు ది బ్రీఫ్ సమ్మరైజ్ జేయాలంటే, కాన్స్టిట్యూషన్ నీకొక పవర్ ఇచ్చింది లా జేయడానికి. లా జేయడానికి పవర్ ఇచ్చింది గదా! డైరెక్ట్ ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 1961 చేస్తే సరిపోయేది గదా! ఇదంతా ఎందుకని నీకు అనిపియొచ్చు. బట్ ఒక లా తెచ్చినప్పుడు దానికి సంబంధించిన డౌట్స్, క్లారిఫికేషన్స్ అన్నిటికి ఒక కాంపోనెంట్స్ లాగా అన్నీ కలిపి ఉండేటట్టు. ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 1961 తెచ్చినావు. దాన్ని ఎవ్రీ ఇయర్ అమెండ్ చేయడానికి ఫైనాన్స్ యాక్ట్ తెచ్చినావు. సో, ఇది గూడా వన్ ఆఫ్ ది ఇన్‌కమ్ టాక్స్ లానే గదా! తెలిసిందే. దాన్ని ఎలా చేయాలి? ఏం చేయాలి? అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఆ సీబీడీని పెట్టినావు. అది రూల్స్ రిలీజ్ చేస్తుంది. అది ఇందులోనే పార్ట్. సమ్‌టైమ్స్ అర్థం చేసుకోవడానికి సర్క్యులర్ రిలీజ్ చేస్తున్నావు. సమ్‌టైమ్స్ ఎప్పటినుంచి ఎఫెక్టివ్ అవుతదని చెప్పడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నావు. ఇది గూడా పార్టే. అండ్ ఇవన్నీ గాకుండా లీగల్ డెసిషన్స్ ఏవైతే కోర్ట్స్ ఇస్తాయో, ఇప్పుడు మన దగ్గర అపెక్స్ కోర్ట్ ఏంటి? సుప్రీం కోర్ట్ ఆఫ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఏదైతే ఇస్తారో అది లా ఆఫ్ ల్యాండ్. అది ఫైనల్ లా. దాని అకార్డింగ్‌లీ యాక్ట్ అమెండ్‌మెంట్ చేసుకోవాలి. అదే హైకోర్ట్స్ ఇచ్చినాయనుకోండి, ఇప్పుడు స్టేట్ తెలంగాణ ఇస్తే తెలంగాణ లోపడే అదొస్తది. ఆంధ్రప్రదేశ్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ మాత్రం వస్తది. కైండ్ ఆఫ్ డిస్కషన్ వీటి మీద జరుగుతదని చెప్తున్నాడు. సో, ఇన్‌కమ్ టాక్స్ లా అనేది దీస్ ఆల్ ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ది ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్. సో, ఇన్‌కమ్ టాక్స్ రూల్స్ అని సీబీడీ ఇట్ ఈస్ ఎంపవర్డ్ టు మేక్ రూల్స్. తర్వాత సర్క్యులర్స్ అంటే ఏంటి? నోటిఫికేషన్స్ అంటే ఏంటి? తర్వాత లీగల్ డెసిషన్స్ ఆఫ్ ది కోర్ట్ అంటే ఏంటి? అనేది కాంపోనెంట్స్ ఆఫ్ ది ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్. సో, ఈ ఇన్‌కమ్ టాక్స్ లాని మనం రేపటి నుంచి చదవబోతున్నాం. సో, రేట్స్ ఆఫ్ టాక్స్ ఏంటి? ఎవడి మీద టాక్స్ పడతది? ఎప్పుడు టాక్స్ పడతది? ఎందుకు టాక్స్ పడతది? నేను టాక్స్ కట్టా అంటే ఏమైతది? నేను కడతా అంటే ఎక్కువ కట్టించుకుంటారా? తక్కువ కట్టించుకుంటారా? ఎంత పడితే అంత కట్టొచ్చా? ఏదైనా తక్కువ కట్టొచ్చా? ఎక్కువ కట్టొచ్చా? ముందు ముందే కట్టేస్తే తర్వాత లాస్ వస్తే ఏమన్నా రీఫండ్ ఇస్తారా? లాస్ వస్తే ఏమన్నా సెట్ ఆఫ్ చేసుకోవచ్చా? అసలు ఇన్‌కమ్ అంటే ఏంది? అసలు డెఫినిషన్ ఆఫ్ ఇన్‌కమ్ ఏంది? ఎక్స్‌పెండిచర్ ఏంది? ఇయన్నీ గూడా ఈచ్ పార్ట్‌గా కేటగరైజ్ చేసినారు. సో, ఒక్కొక్క పార్ట్ మెల్లిమెల్లిగా బండి స్లోగా పోనిద్దాం. సరేనా? సో, అంటిల్ దట్ పార్ట్ విల్ వైండ్ అప్ దిస్ సెషన్. నోట్స్ అనేది దీనికి సంబంధించిన నోట్స్ అని మనం తర్వాత రాయించుకుందాం మెల్లిగా. ఓకేనా? యాహ్! ఈ రోజుకి ఇదే క్లాసు. ఫైన్. థాంక్ యూ.